నమస్కారం. నేషనలిస్ట్ హబ్ NHTV ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు అందరం వెళ్ళి చక్కగా ఆ బుజ్జి వినాయకుడిని వెతుక్కొని మనకు నచ్చిన ఆ వినాయకుడిని తీసుకొచ్చుకొని చక్కగా పూజ చేసుకుంటాం. అన్ని రకాల పత్రి తీసుకొని తర్వాత అన్ని రకాల ప్రసాదాలు వండుకొని చక్కగా వినాయకుడికి కడుపు నిండా పెట్టి మనం కూడా చక్కగా ఆస్వాదిస్తాం. అయితే ఇదంతా ఎందుకు చేస్తాం మనం? మరి వినాయకుడు బాగుండాలనా, లేకపోతే వినాయకుడికి మొక్కితే మనం బాగుంటామనా? అసలు ఎందుకు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం? ఇన్ని ప్రసాదాలు పెట్టి మనం కడుపు నింపుకుంటూ ఉంటాం అంటే దీంట్లో పూజ ఓకే, మరి అందులో ఉన్న పరమార్థం ఏమిటి అనేది మనుషులకు అర్థం కావాలి. ఎందుకంటే ఈరోజు బిజీ లైఫ్లో యాంత్రికంగా తయారవుతున్న తరుణంలో, టెక్నాలజీ చుట్టుముట్టిన తరుణంలో జస్ట్ మమ అనిపించుకుంటూ మనం ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తున్నామా, లేకపోతే ఏ ఉద్దేశంతో ఆ వినాయకుడిని మనం కొలుస్తున్నాము? నవవిధ గణపతులు అంటారు. అసలు నవవిధ గణపతులు అని చాలామంది విని ఉండొచ్చు, విని ఉండకపోవచ్చు. ఏమిటి ఆ నవవిధ గణపతుల విశిష్టత ఏమిటి? ఎందుకు నవవిధ అంటే 9 రకాలు అని అంటున్నాము? మరోవైపు పత్రిలన్నీ కూడా తీసుకొచ్చుకుంటాం, ఆకులన్నీ కూడా వెళ్ళి షాప్లోనో లేకపోతే అక్కడ కింద పెట్టిన వాటి దగ్గర ఈ ఆకు ఆ ఆకు అన్నీ తీసుకొచ్చి మొత్తానికి నింపేస్తాం వినాయకుడిని. నిజానికి మరి ఏ ఆకు ఎంత పవిత్రమైనది, వినాయకుడికి ఎట్లా కనెక్ట్ అయింది, అండ్ ఆ ఆకుతో మనం వినాయకుడిని పూజించడం వల్ల మనకు ఐశ్వర్య ప్రాప్తి కానీ, లేకపోతే మన కోరికలు ఫలించడం కానీ, లేకపోతే లోక కళ్యాణం కానీ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం క్లియర్ కట్గా అడ్వాన్స్డ్గా మనం తెలుసుకుందాం. అంటే ఈ కాలం వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం తెలుసుకుందాం. మనతో పాటు పండితులు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా వీలైతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి చక్కగా. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఆ వినాయకుడి ఆశీస్సులు పొందడానికి ఈసారి మీరు ఏం చేస్తున్నారని అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సో శర్మ గారితో మాట్లాడేద్దాం మనం. నమస్కారం అండి. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. సో వినాయక చవితి అనగానే ఇందాక నేను అన్నట్టు మనం పరిగెత్తుకెళ్ళి మంచి వినాయకుడిని, బొజ్జ వినాయకుడిని తీసుకుంటాం. అయితే మట్టి వినాయకుడు కావచ్చు, లేకపోతే రంగురంగుల వినాయకుడిని తీసుకుంటాం, పూజ చేస్తాం, ఇదంతా ఓకే. బట్ ఈరోజు ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఎక్కువగా ఫోకస్ చేయమనేది ఏంటంటే, అడ్వాన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు అంతా జనరేషన్. సో వాళ్ళు మమ అనిపించేస్తున్నారు, వినాయకుడిని పెట్టాలి, నిమజ్జనం చేయాలి అని. బట్ దీని వెనక ఏంటి అంటే ఆ ఆంతర్యం ఏమిటి, అండ్ ఈ కాలం వాళ్లకు అది ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సో ముఖ్యంగా వినాయక చవితి విశిష్టత ఏమిటి, వైశిష్ట్యం ఏమిటి, వినాయకుడి యొక్క ఇప్పుడు నేనన్న నవగణపతుల యొక్క వైశిష్ట్యం ఏమిటి అండి? ముందుగా మనకి మన హిందూ ధర్మం ఏదైతే ఉందో అది మన సర్వమానవాళికి ఉపయోగపడేటువంటి జీవన విధానం. ప్రతి పండుగ భగవంతుడి కోసం చేస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ, మనకేం కావాలో అవి నొసగమని మనం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. అక్కడ పెట్టేటువంటి నైవేద్యాలు కావచ్చు, మనం చేసేటువంటి పూజా విధానాలు కావచ్చు, అలాగే ప్రతి సీజన్లో ఒక్కొక్క పండగ వస్తూ ఉంటుంది మనకి. ఇవి మన ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మానవాళి జీవన విధానంలో జుప్పించబడి ఎలా మనకి ముఖ్యంగా భాద్రపద శుద్ధ చవితి. ఈ చవితి అనేటువంటిది మనకి వినాయక చవితి అంగరంగ వైభవంగా అందరూ మంచిగా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. అలాగే ఏవైతే ఇప్పుడున్న పిల్లలు అవసరమైనయో అవి తీసి పడేసి అవసరం లేనివి ఎక్కువగా చూపించుకొని ఇదే విధానం అని చెప్పి భవిష్యత్ తరాలకి చెడుగా మార్గదర్శకం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ప్రస్తుతానికి. ప్రమాదాలు కూడా ఉన్నాయి చాలా. అసలు వినాయక చవితి మనకి ఈ సీజన్లోనే రావడానికి గల కారణం ఏమిటి? వర్షాకాలం. మనకి దక్షిణాయనంలో వర్ష ఋతువులో భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయక చవితి వస్తుంది. వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ సీజన్లో ఇంట్లో ఏ ఒక్కరికైనా సరే కనీసం జలుబు, దగ్గు, అలాగే జ్వరం, ఈ కాలంలో మరి తప్పనిసరిగా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ తొందరగా వస్తూ ఉంటాయి. అలాగే దోమలు కూడా విపరీతంగా చెలరేగిపోతూ ఉంటాయి. ఈగలు, దోమలు ఇట్లాంటివన్నీ కూడాను అవి కుట్టడం ద్వారా వచ్చేటువంటి అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనం ఏదైతే వినాయకుడికి పూజ చేస్తున్నటువంటి పత్రి పూజ ఏదైతే ఉందో, ఏకవింశతి పత్రి అని చెప్పి మనం పూజ చేస్తున్నాం. పత్రి అంటారు కానీ పత్రములు, దాని నుంచే పత్రి అనేటువంటి ఒక వికృత పదం అనేది పుట్టుకొచ్చింది ప్రకృత పదం నుంచి.
అయితే ఈ ఏకవింశతి పత్రాలలో ఉండేటువంటి ఔషధి గుణాలు ఎంత గొప్పవి అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు మునులు మనకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలలో ఉండేటువంటి పిల్లలు కావచ్చు, మానవాళికి కావలసినటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి వీరిని బయటపడేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో చేసినటువంటి ఒక పూజా విధానమే వినాయక చవితి. ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి. బావిలో నీరు కావచ్చు, చెరువులో నీరు కావచ్చు, నదుల్లో నీరు కావచ్చు, ఇవే మనం ఎక్కువగా వాడుతూ ఉండేటువంటి నీరు. ఈ కొత్త నీరు, వర్షం నీరు పాత నీరుతో కలిసినప్పుడు అవి తాగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం తాగేటప్పుడే ఒక రుచి మారిపోతూ ఉంటుంది. అలాగే ఈ గొంతుకు సంబంధించినటువంటివి, ఈ ముక్కుకు సంబంధించినటువంటివి, అలాగే బాడీ పెయిన్స్ ఎక్కువగా, శారీరకమైనటువంటి బాధలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఏకవింశతి పత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఓకే. అందుకని మనం వినాయకుడిని పూజ చేసిన తర్వాత నీటిలో నిమజ్జనం చేయమని ఎందుకు చెప్తారు అంటే, కేవలం ఆ నీరు మొత్తం శుభ్రపడి రోగ నిరోధక శక్తిని మన శరీరంలో పోవడం కోసం, మన శరీరానికి వస్తే ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మన దరి చేరకుండా ఉండేందుకే ఈ యొక్క వినాయక చవితి ఏకవింశతి పత్ర పూజ అనేటువంటిది విశేషంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, పూర్వకాలంలో మా చిన్నప్పుడు కూడా దాదాపు వినాయకుడి విగ్రహాలు సొంతగా మట్టి తెచ్చుకొని తయారు చేసుకునేవాళ్ళు. అది ఎందుకు? ఇప్పుడు కొంతమంది 10 అడుగులు, 20 అడుగులు, 60 అడుగులు, 100 అడుగులు విగ్రహాలు పెడుతూ ఉంటారు. వినాయకుడు అంత ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పడం లేదు. అలాగే నేను ఈ రంగులోనే ఉన్నాను, నాకు ఈ కలర్స్ వేస్తేనే నేను మీ దగ్గరకు వస్తాను, నాకు ఈ రూపం ఇవ్వండి అని చెప్పి అక్కడ చెప్పలేదు. పార్వతీదేవి నలుగు పిండితో చేసినటువంటి బొమ్మకి ప్రాణ రూపం, ప్రాణశక్తిని ధారపోస్తే అయినటువంటివి ఆయన. ఆ గజాసురుడి శిరస్సు తీసుకువచ్చి ఈయన తలకు తగిలిస్తే ఈయన గజానుడు అయ్యాడు. ముఖ్యంగా గణపతి గురించి చెప్పాలంటే అధర్వణ శీర్ష గణపతి ఉపనిషత్ అని ఒక మంత్రం ఉంటుంది. అధర్వణ వేదంలో గణపతి గురించి ఏ విధంగా ఉంటాడు అనేది చెప్పుకుంటూ వచ్చారు ఆయన. రక్తవర్ణం, ఆయన ఉండేది రక్తవర్ణంలో ఉంటారట, ఎరుపు. అసలు మన వాళ్ళు ఎవ్వరూ ఆ ఎరుపు రంగులో పూజించరు. రకరకాల రంగులు. రక్త గంధం, ఎర్ర చందనంతో పూజ చేయమని చెప్తుంది. రక్త పుష్పం, ఎర్రటి పుష్పాలతో పూజ చేయమని చెప్తుంది. ఆయన వర్ణం అది. అందులో ఇంకోటి కూడా ఏంటంటే, కొంతమంది బంగారు విగ్రహాలు పెడుతూ ఉంటారు, వెండి విగ్రహాలు పెడుతూ ఉంటారు, ఇత్తడి విగ్రహాలు పెడుతుంటారు, రాగి విగ్రహాలు పెడుతుంటారు, పంచలోహాలు పెడుతూ ఉంటారు. సర్వమానవాళికి అందుబాటులో ఉండేటువంటి భూమిలో ఉండే మట్టి ఏదైతే ఉందో దాంతో చేస్తే దానిలో నేను సంతోషపడతానని చెప్పడానికి వినాయకుడు. నాకు దొరకలేదని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి మట్టి దొరుకుతుంది. నది ఒడ్డునో, లేదంటే చెరువు ఒడ్డునో, లేదంటే పుట్ట దగ్గర చక్కగా బంగమట్టి దొరుకుతుంది. వినాయకుడిని తీసుకొచ్చి చేసుకోవచ్చు. ఇలా చేసుకునేటువంటి సమయంలో కూడాను తప్పనిసరిగా ఈ అధర్వణ ఉపనిషత్తులు పారాయణ కావచ్చు, లేదంటే చక్కగా వినడం కావచ్చు, లేదా ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రం కావచ్చు, అది చదువుకుంటూ చక్కగా వినాయకుడి విగ్రహం చేస్తే ఆయన ఆనందపడతాడు. ఈ రంగురంగుల వినాయకుడు తీసుకొచ్చి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఇప్పుడు నిజంగా ఓ మాట చెప్పాలి అంటే, మనకి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నాం. అది కూడా ఒకందుకు మంచిదనే చెప్తారు. ఎందుకంటే ఆ నీరు వాడటలేదు కదా మనం, అవి వాడేట్టుగా దాంట్లో కూడా కలిపితే ఇంకా రోగ నిరోధక శక్తి బదులు ఇంకా రోగ వృద్ధి శక్తి పెంపొందిస్తూ ఉంటుంది. రివర్స్ జరుగుతుంది. కనీసం ఎవరైనా సరే మట్టి విగ్రహం తీసుకొచ్చి పూజ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకు అంటే గణపతే పృథ్వీ తత్వం. ఆయన మూలాధారే స్థితోసి నిత్యం అని చెప్పి మంత్రం చెప్తూ ఉంది. మన మూలాధార చక్రంలో కూడా ఎవరు ఉంటారంటే గణపతి ఉంటాడు. మనందరికీ మూలాధారం ఏమిటి? పృథివీ, భూమి. కాబట్టి పృథ్వీతత్వాన్ని పృథ్వీతత్వంతో పూజ చేయడం అనేదే కరెక్ట్. అలాగే మనం భూమికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అంటే, దానిలో కలిపేసుకుంటుంది, మరలా జీవనాన్ని ఇవ్వగలుగుతుంది. ఒక మొక్కను పెడతాం, ఒక విత్తనాన్ని పెడితే మొక్క వస్తుంది. అలాగే ఒక మనిషిని పాతి పెడితే మొత్తం జీర్ణింపజేసుకుంటుంది. 2 రకాల శక్తులు భూమికి ఉన్నాయి. కలిపేసుకుంటుంది, కొత్త జీవాన్ని ఇస్తుంది. అలాంటి శక్తి కలిగినటువంటి భూమి నుంచి వచ్చినటువంటి మట్టిని తీసుకొని గణపతిని పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కనబడుతుంది. అంతేగాని ఈ రంగురంగులు కలిపేసి వాటిలో ఐరన్, ఈ కలర్స్ వేసి వాటికి అవన్నీ ఇవి తీసుకెళ్ళి నిజంగా మనం నదుల్లో కలపగలుగుతామా? కలిపితే నిజంగానే ఇంకా కలుషితం అయిపోతాయి. ఇప్పుడు మీరు అన్న 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, నది పొల్యూట్ అవుతుంది, అండ్ మనం పూజించే విధానంలో మట్టి అనే శ్రేష్టమైన పదార్థం కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతాం. 2 రకాలుగా జరిగిపోయినాయి. అసలు నిజంగా అవి వాడుకలో వచ్చిన తర్వాతనే చాలా వరకు
ఒక గణపతి నవరాత్రులు, మండపాలు, పూజలు అంటే ఇంతసేపటికి డీజే సౌండ్లు పెట్టుకోవడం. పూజకి ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. 10 నిమిషాల్లో వచ్చిన పంతులు గారు పూజ చేసేసి వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి ఆయన. దేనికి అంటే అక్కడ డ్యాన్సులు, మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఇక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వాటికి పేరు పెట్టకూడదు. సాంస్కృతిక కార్యక్రమాలంటే ఒక సంస్కృతి విధానంగా వచ్చేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు చేసేటువంటి వికృత చేష్టలకి చివరికి గణపతి కూడా భయపడేంత వికృతంగా తయారైపోతున్నారు. మనం గణపతి నిమజ్జనం వెళ్ళేటప్పుడు వాయిద్యాలతో తీసుకెళ్తాం. ఇప్పుడు కొత్తగా విగ్రహం తెచ్చుకునేటప్పుడు కూడా తెచ్చేటప్పుడు కూడా డీజే సౌండ్, డప్పులు ఇవన్నీ పెడుతున్నారు. దాంతో పాటుగా నిజంగా మన హిందువుల్ని మనం అనుకోవటం కాదు, కానీ ఎదురు వాళ్ళు అంటున్నారు అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసుకుంటున్నాం కదా. ఎప్పుడైతే మద్యం సేవించి ఆ నిమజ్జనానికి వినాయకుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏదో పిచ్చి పిచ్చి అరుపులు చేస్తూ ఆ తుంపర్లు గణపతి మీద పడుతూ ఉంటే అంత పరమ పవిత్రంగా 9 రోజులు గణపతి ఉన్నాడని చెప్పి పూజ చేసుకున్నటువంటి మనం అంత అపవిత్రం ఆయన చేసి నిమజ్జనం చేయడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా మనకి? ఇక్కడ ఇదే సందర్భంలో మీకు గుర్తొచ్చిన కొన్ని కీలకమైన అంటే డూస్ అండ్ డోంట్స్ చెప్పగలరా? డోంట్స్ ముఖ్యంగా తప్పనిసరిగా ఏవి చేయొద్దో అనేది. తప్పనిసరిగా ముఖ్యంగా గణపతికి పూజ చేయాలి అంటే ఏదైనా వాయిద్యాలు పెట్టాలంటే మంగళ వాయిద్యాలు పెట్టండి. ముఖ్యంగా ఈ డప్పులు, డీజే సౌండ్లు ఇవి కాదు. వాటిలో భక్తి ఎక్కడ ఉంటుంది? మంగళం అంటేనే శుభకరం. కాబట్టి మంగళ వాయిద్యం ద్వారా మన మనస్సు, శరీరం, సంగీతం ద్వారా రాళ్ళం కూడా కరిగిస్తూ ఉంటారు. సంగీతంలో ఈ మంగళవాయిద్యం కూడా ఒకటి. కాబట్టి నాదస్వరం అనేది చక్కగా అది వాయించడం వల్ల చాలా మంచి పద్ధతి. ఈ డీజేలు ఇవన్నీ తీసి పక్కన పడేసేయండి. గణపతి అవన్నీ పెడితే ఆయన బెదిరిపోవడం, మనల్ని చూసేవాళ్ళు కూడా బెదిరిపోయేటువంటి పరిస్థితులు ఉంటారు. అదే మంగళవాయిద్యాలు ఉంటే తప్పనిసరిగా చిన్న పిల్లలకి సహితం ఎవరైనా సరే శిశుర్వేత్తి పశుర్వేత్తి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పాములు కూడా నాదస్వరానికి ఆడుతూనే ఉంటాయి కదా. మరి కదా డీజే కాడు, డీజేకి ఉన్నవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి చూడండి, శబరిమల అయ్యప్ప దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడ పులులు, ఏనుగులు ఎక్కడ మనుషుల మీదకి వచ్చి భక్తుల మీదకి వచ్చి పడతాయో అని చెప్పి గన్ పెట్టి గాల్లోకి పేలుస్తూ ఉంటారు. అంటే శబ్ద కాలుష్యానికి జంతువులు భయపడుతున్నాయి. జంతువులను కూడా పూజించేటువంటి లక్షణం, ధర్మం మనది. ఇక్కడ గజానుడు అనేటువంటి ముఖంతో మనం పూజ చేస్తున్నామంటే ఏనుక్కు పూజ చేస్తున్నట్టే కదా, అది కూడా ఒక ప్రాణే కదా. మరి దాన్ని కూడా మనం భయపెడుతున్నాంగా. ఈ విధంగా మంగళ వాయిద్యాల ద్వారా చాలా స్వస్థత చేకూరుతుంది ముఖ్యంగా. అలాగే పూజ చేసేటువంటి వాళ్ళు గణపతి విగ్రహాలు ఈ రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టి మట్టితో తయారు చేసింది చిన్న విగ్రహం చాలు. ఆర్భాటానికి పోయి పెద్దది తీసుకొని పెద్ద టెంట్లు కట్టేసి పక్కవాడు 10 అడుగులు పెడితే ఆ పక్కవాడు 20 అడుగులు పెడతాడు. దాంట్లో పోటీ ఏంటి? నువ్వు పూజ చేయడంలో పోటీ చూపించు. లేదు గరికి తీసుకొచ్చి స్వామివారికి హోమం చేయి, లేదా పూజ చేయి, దాంట్లో పోటీ చూపించు. ఎత్తుల్లో కాదు, విగ్రహం ఎంత హైట్ ఉండాలి అనేటువంటిది కాదు. భక్తిలో ఎక్కువగా మనం ఇది పెట్టుకుంటే, పోటీ తత్వం పెట్టుకుంటే అప్పుడు భగవంతుడు మెచ్చుతాడు. అలాగే నిజంగా ఓ మాట చెప్పాలంటే మీడియా మాధ్యమాల ద్వారా అతి ప్రాచుర్యం కలిగినటువంటి ఒక ధర్మం కానిటువంటి ఒక లక్షణం కూడా ఉంది. గణపతి మోదక ప్రియుడు అని చెప్పి పిలుస్తున్నాం. మోదకం అంటే ఉండ్రాళ్ళు, లేదు అంటే స్వామివారికి ఒక రకమైనటువంటి కొన్ని ద్రవ్యాలతో మోదకం పిండి వంట చేస్తారు. చక్కగా యాలుకలు, జాజికాయ, జాపత్రి, బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగపప్పు ఇట్లాంటి వాటితో పంచదార వేసి చక్కగా మంచి మోదకం చేసి నైవేద్యం పెడతారు. ఇది పోయి లడ్డూ నివేదన వచ్చింది. ఈ లడ్డూ నివేదన కాస్త కేజీలకి పెరిగిపోయి వేలంపాటలు, దాని మరలా వెర్రిగా వేలంపాట లక్షల్లోకి. ప్రసాదం భక్తులకి పంచేది ప్రసాదం అవుతుంది, కానీ వేలంపాటలో కొడుక్కున్నది ప్రసాదం కాదు కదా కదా. అలాంటిది అలా కొనుక్కొని ఆ కుటుంబం వరకే తీసుకొని భగవంతుడికి ఇన్ని లక్షల రూపాయలు ఒక విగ్రహం పెట్టి పూజ చేస్తున్నప్పుడు, ఇన్ని లక్షల రూపాయలు భక్తుల నుంచి వస్తున్నప్పుడు ప్రసాదం మాత్రం ఒకరి సొంతమే అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ 2 విషయాలండి. కొనుక్కొని అంటే గుళ్ళల్లోకి వెళ్తాం, మనం అక్కడ కొనుక్కుంటున్నాం కదా అని ఒకటి వస్తుంది. రెండోది వీళ్ళు కొనుక్కొని పంచి పెడతారు కొంతమందికి, అండ్ ఆ డబ్బులన్నీ మళ్ళీ మన యొక్క సంక్షేమం కోసమే వాడుతున్నాం కదా అంటారు. మన సంక్షేమం నిజమే కాదని చెప్పను.
దేవాలయాల్లో ప్రసాదం కొనుక్కోవడం అంటే ధర్మప్రసాదం ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. ఇంకా ఎక్కువ కావాలనుకునేటువంటి వారు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, ప్రతినిత్యం ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా అన్ని వేల మందికి ఏదో ఒక ప్రసాదం ఉచితంగా పెడుతూనే ఉంటారు. ధర్మప్రసాదం, దద్దోజనం కావచ్చు, పులిహోర కావచ్చు, చక్కెర పొంగలి కావచ్చు, కేసరి కావచ్చు, ఇలా రకరకాల ఒక్కోసారి చిన్న చిన్న లడ్డూలు పెడుతూ ఉంటారు. అంతకు మించి మనకి ఎక్కువగా కావాలనుకున్నప్పుడు మనం కొనుక్కుంటున్నాం. అన్ని ప్రతి దేవాలయంలో ధర్మప్రసాదం అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాతనే ఎక్కువ కావాలంటే మనం కొనుక్కుంటున్నాం. అలాగే ఇక్కడ లడ్డు కొంటున్నాం, మరలా అవి మన ధర్మకార్యాలకే, ఎక్కడ ధర్మకార్యాలకి వెచ్చిస్తున్నారు, మరలా విగ్రహానికి తయారు చేస్తున్నారు. అంత విగ్రహం ఎందుకు? అదే 60 లక్షలు పెట్టుకుంటే నిజంగా ఒక అనాథాశ్రమానో ఒక వృద్ధాశ్రమానో దత్తత తీసుకోండి, దాన్ని పోషించండి చక్కగా. భగవంతుడు హర్షిస్తాడా లేదా? మానవ సేవే మాధవ సేవ అని చెప్పి సాక్షాత్ భగవంతుడే చెబుతూ ఉన్నాడు. అలాంటిది ఒక అనాథాశ్రమాన్ని పోషించండి, దత్తత తీసుకోండి, లేదా 10 మంది పిల్లలను దత్తత తీసుకొని వాళ్ళని చదివించండి, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టండి. దాని ద్వారా భగవంతుడు తప్పనిసరిగా మనకి అనుగ్రహించడం కాదు, సాక్షాత్ భగవంతుడు దర్శనం ఇచ్చినా కూడా తప్పలేదని చెప్పి. మనం దైవం మానుష రూపేణ అని చెప్తాం. ఎవరు మనకు సహాయం చేస్తే వాళ్ళే దేవుడు. మనం 10 మందికి సహాయం చేస్తుంటే ఆ 10 మందికి మనం దైవంలాగా కనపడుతున్నాము. కానీ 10 మందికి సహాయం చేయడం ద్వారా ఆ సహాయం అనేటువంటి దాంట్లోనే దైవం మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ మానేసి విపరీతమైనటువంటి పోకడకి వెళ్ళటం. అలాగే ముఖ్యంగా కార్యక్రమాలు మండపాల దగ్గర పెట్టుకోండి చక్కగా. ఎలాంటివి? భరతనాట్యము, సంగీతము, ఒక నాదస్వర విద్వాంసులను పిలిపించి ఇదను, ఇలాంటివి ఏమన్నా పెడితే బాగుంటుంది. కానీ అటు వెళ్ళగానే నిజంగా ఓ మాట చెప్పాలి అంటే ఇప్పుడున్న పిల్లలు ఈ ఐటమ్ సాంగ్స్ అంటారు కదా, అవి పెట్టుకొని డాన్సులు వేస్తూ ఉంటే వినాయకుడు ముందు నువ్వు భవిష్యత్ తరాలకి ఏమందిస్తాం మనం? సో కల్చరల్ యాక్టివిటీ పేరు చెప్పి అందులో ఇంటర్నల్గా ఈ పాట ఇవే ఉంటున్నాయి, ఇంకా వేరేవి లేవు, ఇవి మాత్రమే ఉంటున్నాయి. ఎవరన్నా పొరపాటున భక్తి కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళని పిచ్చి వాళ్ళ లాగా చూస్తున్నాం, లాస్ట్కు వేస్తారు లిస్ట్లో. అంతే. అసలు వాళ్ళని మనం ఎక్కడ చూడని కూడా చూడం, తలెత్తి కూడా వాళ్ళ వైపు చూడరు, అంతరించిపోయింది. సో ఇలాంటివి మానుకొని స్వామివారికి భక్తితో విశ్వాసంతో చేయాలి. వినాయకుడు అక్కడ ఉన్నాడు అంటే అసలు భగవంతుడు ఎలా ఉంటాడు? సూక్ష్మ రూపంలో ఉంటాడు మనకి, అంతే కదా. ఓ అంత భారీ ఎత్తున ఉండాలని ఎక్కడా లేదు. సూక్ష్మ రూపంలో నిజంగా చూడగలిగితే దేంట్లో అయినా భగవంతుడిని చూడొచ్చు. రాయిలో చూస్తున్నాం, రప్పలో చూస్తున్నాం, మనుషుల్లో చూస్తున్నాం, జంతువుల్లో చూస్తున్నాం, ప్రతి ప్రాణిలో చూస్తున్నాం. అంత ఇప్పుడు పాము ఉంటుంది, పాముని తీసుకొచ్చి నిజంగానే నాగుల చవితికి పాముని తీసుకొచ్చి పూజ చేయండి, ఎవరన్నా చేస్తారా? చేయరు కదా. మరి అంత వినాయకుడి విగ్రహాన్ని ఆయన తెమ్మనే ఎక్కడన్నా ఆయన చెప్తున్నాడా? ఆయన అదే అంటే ఒక చిన్న స్టోరీ కూడా విన్నాను నేను. నన్ను మా అమ్మ చేసింది ఇంత, మీరు నన్ను పోటీ పెట్టుకొని ఇంతకింత 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 అని చెప్పి నన్ను ఎందుకు ఇంత భారీ కాయం చేస్తున్నారు అని చెప్పి వినాయకుడే మొరబెట్టుకున్నట్టుగా ఒక కథ విన్నా నేను. నా దగ్గర మీరు ఈ మద్యం తాగి నా దగ్గర అరవకండి, ఆ చెవుల్లో ధ్వని వినిపించేసి ఆ ధ్వనికి తట్టుకోలేకపోతున్నాను నేను, ఇంత పెద్ద చెవులున్న నేనే వినలేకపోతున్నాను, మీరెలా వింటున్నారా అని చెప్పి గణపతి మొరబెట్టుకునే పరిస్థితికి వచ్చేస్తున్నాం మనం కదా. ఇలాంటివి మానుకొని చక్కగా పూజకి ప్రాధాన్యత ఇవ్వండి. మనం చేయటం ద్వారా మన పిల్లలు చూస్తారు. చాలామంది కూడా పిల్లలు మనం ఏం చెబితే అది వింటారు అనుకుంటారు, అది పొరపాటు. మనం ఏం చేస్తే అది చేస్తారు. మనం చేసే పూజా విధానం ఏదైతే ఉంటుందో అదే పూజా విధానం తప్పనిసరిగా ఇంకో పంతులు గారు వచ్చి 10 నిమిషాలు చేసి వెళ్ళిపోయేట్టుంటే నువ్వు నాకు వద్దు, మాకు గంట సేపు పూజ చేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వస్తారు. భవిష్యత్తులో మాకు పూజ మొత్తం సంపూర్ణంగా కావాలని అడిగే పరిస్థితికి వస్తారు. మనమే చేయకుండా మన పిల్లలకు అందించాలంటే ఏం చేస్తాం? అలాగే విచిత్రమైనటువంటి వేషధారణ, ముఖ్యంగా ఆడవాళ్లలో. దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన పెద్దవాళ్ళ దగ్గర మనం ఎలా వెళ్తాం? కట్టుబాటుగా గౌరవమైనటువంటి ఒక దేవతా వస్త్రాలు కట్టుకొని చక్కగా వెళ్తాం. మరి ఈ పందిళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం నానా అలంకారాలు, విచిత్రమైనటువంటి వేషధారణలు, ఇలాంటివన్నీ కూడా. దీంట్లో నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన ఆడపిల్లలు ఆయన ప్రసాదం ఇస్తుంటారు ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు. ఆడపిల్లలకి చేతికి గాజులు లేకపోతే ప్రసాదం ఇవ్వరు, పైన పంజాబీ డ్రెస్ వేసుకుంటే చున్నీ లేకపోతే ప్రసాదం ఇవ్వరు, జుట్టు విరపోసుకుంటే ప్రసాదం ఇవ్వరు, జుట్టులో పుష్పం లేకపోతే ప్రసాదం ఇవ్వరు. నిజంగా అలాంటి వాళ్ళే కావాలి ఇవాళ రోజున. అప్పటికప్పుడు పోయి పక్కన అంటే ఒకళ్ళు వేసుకొని వచ్చి మళ్ళీ ఇంకొకటి వేసుకొని వచ్చి ప్రసాదం తీసుకునే పరిస్థితికి వస్తున్నారు ఇప్పుడు చివరికి. మంచి పద్ధతే. అంటే అలాంటి సిస్టమ్ని మనం మర్చిపోయి మన పిల్లలకి మనమే ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసి, ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసేసి, జీన్స్ ప్యాంట్లు అని, ఇవన్నీ టీషర్ట్స్ అని, ఆ విచిత్రమైన టాప్స్ వేసేసుకొని అలా వెళ్ళడం ద్వారా దేవుడి మీద ధ్యాస ఎక్కడ కలుగుతుంది? మనకే కాదు, మన పక్కనుండే వాళ్ళ ధ్యాసను కూడా మనం మళ్ళిస్తున్నాం.
దేవాలయానికి ఒక పవిత్రమైనటువంటి దుస్తులతో వస్తే పక్కవాడి దృష్టి కూడా భగవంతుడి మీదనే ఉంటుంది. నీ దృష్టిని నువ్వు మళ్లించడం కాకుండా పక్కవాడి దృష్టి కూడా మళ్లించి వాడికుండే భక్తిని కూడా నాశనం చేసి వాడికి వచ్చేటువంటి పాపంలో కూడా మనం మూట కట్టుకుంటున్నాం. అంటే మళ్ళీ ఇక్కడికి రాగానే మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ అంటారు. మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి, మీరు అలా చూడొద్దు అంటారు కదా. నిజంగానే ఒక మాట చెప్తానండి, బంగారం ఉంది, ఆడవాళ్ళు ఉన్నారు, అటు వెళ్తూ వెళ్తూ బంగారం ఉచితంగా ఇవ్వబడుతుంది, లేదా కేజీ 500 రూపాయలు అని పెడదాం. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరు ఉంటారు? ఆడవాళ్ళే కదా. వాళ్ళ మైండ్ సెట్ ఇది, వీళ్ళ మైండ్ సెట్ ఇది. దాంట్లో ఏ రకమైన ఇది కాదు. అది ప్రకృతి ధర్మం కూడా. అది మారటానికి మనం పవిత్రంగా లేకుండా ఎదుటి వాళ్ళని అంటాం కూడా కరెక్ట్ కాదు. ఆడవాళ్ళని నేను ఏదో వాళ్ళని కించపరచాలని చెప్పడం కాదు, కనీసం పిల్లలకైనా మంచిగా చెప్పండి, ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి. నిజంగా చూస్తుంటానండి కొన్ని చోట్ల ఇళ్ళ దగ్గర పందిర్లు ఉంటాయి కదా, నైటీలు వేసుకొని అక్కడికి వచ్చి కూర్చొని ఆ పూజ చేసి చూస్తుండేటువంటి వాళ్ళని కూడా నేను చూస్తూ ఉన్నాను. అసలు అదేం దరిద్రం, అసలు పరమ పాపం కదా. అది ఏదో ఎప్పుడో ఏకాంతంలో ఇంట్లో ఉండేటప్పుడు వేసుకునేటువంటి ఒక డ్రెస్ తీసుకొచ్చి పబ్లిక్లో వేసుకుని తీసుకొచ్చి డైరెక్ట్ గడప దగ్గర ఆ నైటీ వేసుకొని వచ్చి కూర్చుని ఆవిడని ఒక చిన్నపిల్ల వచ్చి లాగుతుంది డ్యాన్స్ వేయడానికి, వీళ్ళు పోయి డ్యాన్స్లు వేస్తుంటారు. ఇలాంటప్పుడు మరి వైపరీత్యాలు జరగవా? మగవాళ్ళ బుద్ధులు మారవా? అక్కడ ఇవన్నీ నేను గమనిస్తుంటాం కాబట్టి, పందిళ్ళ దగ్గర చాలా చోట్ల గమనిస్తుంటాం కాబట్టి చెప్తున్నాను నేను. ఇట్లాంటి స్థితి మాత్రం తప్పనిసరిగా మానుకోవాలి. దేవతా పూజ అంటే దేవతా పూజ లాగానే చేయాలి. చూడండి, మీరు దసరా నవరాత్రుల్లో ఎవరు పందిళ్ళు పెట్టరు, దీనికంటే అమ్మవారి జోలిపోతే తాట తీసి ఆరేస్తుంది, భయం ఉంటుంది కదా. అక్కడ ఇట్లా అని పిచ్చి పిచ్చి కథలు పడతారా? అసలు అంటే ఆ భయం ఉండాలి, భయం ఉండాలి. దేవుడు అంటే భయం, భక్తి, ఈ రెండు ఉన్న చోట మాత్రమే భగవంతుడు నిలుస్తాడు. లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటాం. మన ఇంట్లో మనం తీసుకొచ్చిన 30,000 40,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన విగ్రహం కదా అని చెప్పి పూజ చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు పూజ చేస్తే అక్కడ ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండకలేక పైగా దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. భవిష్యత్ తరాలకు కూడా చెడు మార్గాన్ని సూచించిన వాళ్ళం మనమే అవుతాం తప్పనిసరిగా. ఇంకొకటి స్వామిజీ, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక తాగి వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు ఇప్పుడు అని. ఈ ప్రసాదాలు పంచుకుంటూ వెనక కొంత మద్యం సేవించేవాళ్ళు, ఈ సంస్కృతి కూడా ఈ మధ్య కనబడుతోంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇప్పుడు ఒకే రోజు నిమజ్జనం జరుగుతుందండి, ఇంతమందికి ప్రసాదం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, బాగానే ఉంది, మంచిది, అన్నదానం మంచిదానమే. కానీ అసలు ఆకలి కొన్న వాళ్ళందరూ ఎక్కడో మూలబడిపోయి అన్ని ఖర్చులకి సిద్ధమయ్యి సంపాదన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రసాదం పెడుతూ ఉంటే అది ఎక్కడ ప్రసాదం అవుతుంది? భగవంతుడికి ఏంటి, ఆయన ఎవరికైతే అవసరమో అది ఇవ్వండి రా అని చెప్తున్నాడు భగవంతుడు. అది మానేసి మనకు మనం పెట్టుకుంటాం. ఎవరన్నా పొరపాటున చినిగిపోయిన ఒక డ్రెస్ వేసుకొని షర్ట్ వేసుకొని ఎవరన్నా వస్తే వాడిని దూరంగా కూర్చోబెడతాం. సాక్షాత్ భగవంతుడు పరీక్ష చేయడానికి ఆ రూపంలో వచ్చాడన్న సంగతి మనం గుర్తించలేకపోతున్నాం. అసలు అదే ఆ కాన్సెప్టే ఉండట్లేదు ఈ కాలం. అస్సలు వాళ్ళని దూరంగా పెట్టేస్తాం. అన్నదానం అంటే పందిరి దగ్గర ఆ ఇళ్ల వాళ్ళు, ఆ పందిరికి చందా ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రమే తింటున్నారు. ఇది కాదు కదా, బీద నారాయణులు, వాళ్ళని కూడా నారాయణ స్వరూపంలోనూ చెప్తున్నాం మనం. అలాంటి వాళ్ళకి అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది, కానీ మనలో మనం తింటే అన్నదానం కాదు, అన్న సంతర్పణ అవుతుంది. సంతర్పణ వేరు, అన్నదానం వేరు కదా. దానం చేయాలి, దానం చేస్తే అన్నదాన సమంధానం, దానికి సమానమైనటువంటి దానం ఇంకోటి ప్రపంచంలో లేదని చెప్తున్నారు. ఇప్పుడు మనం 1 కేజీ బంగారం వచ్చింది మనకి, ఇంకో 4 కేజీలు కావాలని ఒక ఆశ ఉంటుంది. 100 కోట్ల ఆస్తి వచ్చింది, ఇంకో 100 కోట్లు కావాలని ఆశ ఉంటుంది. కానీ చాలు, కడుపు నిండింది అని చెప్పేది ఒక్క అన్నం కోసమే కదా. అక్కడ సంతృప్తి అనేటువంటిది ఉందిగా, సంపూర్ణం అనేటువంటిది ఉంది కదా. కాబట్టి అన్నదానం అట్లాంటి వాళ్ళకి పెట్టండి, మనలో మనం పంచుకొని తింటాం కాదు. అట్లాంటి వాళ్ళకి పంచభక్ష పరమాణాలు చేసి పెట్టండి. వాళ్ళు ఎప్పుడో జీవితంలో ఒక్కసారి ఇట్లాంటివి తింటూ ఉంటారు, వాళ్ళు ఆనందమయంగా తింటారు. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో అక్కడ భగవంతుడు వాళ్ళ స్వరూపంలో వచ్చి అక్కడ ఆహారం తీసుకుంటున్నాడు. అందుకని అతిథి దేవో భవ అని చెప్పి మన శాస్త్రం కూడా చదువుతుంది. ఎవరైతే మనకు తెలియకుండా వచ్చి మన ఇంటికి భోజనానికి వస్తున్నారో వాళ్ళని దేవుడితో సమానంగా చూస్తున్నాం. అలానే సాక్షాత్ భగవంతుడే ఒక సంకల్పంతో మారు రూపంలో నీ దగ్గరకు వస్తే గుర్తించకుండా దూరం పెట్టేసి నీకు నువ్వు మాత్రం పంచపక్ష పరమాణాలు తింటున్నారు. దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాలు అయితే ఉండవు. ఇక కొన్ని డూస్ అంటే మట్టి గణపతిని చేయమన్నారు, తర్వాత ఎట్లా ఇంకేమేం చేయాలి, ఎట్లా చేయాలి? మాట చెప్పాలంటే మట్టి గణపతిని మనం తెచ్చుకున్న మట్టితో చేసుకోవచ్చు, లేదు కనీసం మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు ఇప్పుడు అమ్ముతున్నారు. కొంతవరకు వచ్చింది. మంచి చెడు రెండు కూడాను నేను చేస్తున్నది మాధ్యమాల్లోనే, కానీ మాధ్యమాల గురించే చెప్తున్నాను నేను. మంచి చెడు రెండు మాధ్యమాల వల్లనే పెరిగినాయి, తగ్గినాయి. ఈ అనేక రకాలైనటువంటి విచిత్ర
ఆకృతుల్లో రోబో గణపతి, బాహుబలి గణపతి, ఇట్లాంటి విచిత్రం కల్కి గణపతి, గణపతి, ఇట్లాంటి రకరకాల గణపతులు వస్తున్నాయి. అసలు ఉన్నటువంటి 32 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి మర్చిపోయాం, అవి తెలియదు. 32 మంది గణపతుల అది ఎట్లా ఉంటారు అని అడిగే పరిస్థితులు ఉన్నాం, కానీ ఆ రూపాలు తెలియదు మనకి. అలాంటిది విచిత్రమైనటువంటి రూపాల్లో వచ్చినవి కూడా ఇప్పుడు దాదాపు తగ్గుతున్నాయి. నేను విగ్రహాలు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా చూశాను. నేను ఈ మట్టి విగ్రహాలు ఎక్కువ ఆదరణకి లోనవుతున్నాయి. చక్కగా ప్రశాంతంగా మరలా పర్యావరణం కాపాడుకునేటువంటి పరిస్థితికి మనం వస్తున్నాం. స్పృహ వస్తుంది, మానసిక సమాజ సేవ చేద్దామనేటువంటిది. దానివల్ల మంచి జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంకాస్త పెంపొందించి జనాలలో ఇట్లాంటి నాలెడ్జ్ పెంచి మట్టి గణపతి మాత్రమే దేవతా పూజల్లో వాడాలి, గణపతి పూజల్లో అనేటువంటిది ఒక రూల్ తీసుకొచ్చినా కూడా తప్పులేదని చెప్తారు గవర్నమెంట్. తద్వారా కూడా మంచిగా జరుగుతుంది. అలాంటి రూల్, గణపతి పెట్టాలంటే మట్టి గణపతి పెట్టండి, ఏ రెండో గణపతి వద్దు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక రూల్ తీసుకొచ్చి పెడితే నిజంగా పర్యావరణాన్ని కాపాడాలి అనుకునేటువంటి ఒక దృక్పథం స్పష్టమవుతుంటుంది తప్పనిసరిగా. అది మంచి పని మట్టి గణపతి చేసుకోవడం. ఈ గణపతి చేసినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో చక్కగా 21 పత్రాలు, వాటి అర్థం తెలుసుకొని అవి ఎక్కడ దొరుకుతున్నాయి తెచ్చుకొని వాటితో పూజ చేసి, మనకు దొరికిన ప్రతి పిచ్చి ఆకు పత్రి కాదు, కొనేస్తారు. వాడు ఏది అమ్ముతున్నాడు అనేది కూడా వాడు కూడా తెలియదు, వీడికి తెలియదు. ఏది కనబడితే విలేజ్ కోసుకొస్తారు, అక్కడ పెడతారు, అమ్మేస్తుంటారు. ఆ 21 రకాల పత్రితో పూజ చేయడం ద్వారా మనకి రోగాలు రాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం. అలాగే అక్కడ పూజ చేసినంతసేపు ఇంట్లో ఉంటాయి కదా, ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పాస్ అవుతూ ఉంటుంది. వాటి ద్వారా వచ్చేటువంటి అక్కడ ధూపం పెడతాం, దీపం పెడతాం. ఆ వేడి ద్వారా ఆ ఇంట్లోకి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది. అది మర్చిపోతున్నాం. కాబట్టి అవి కూడా తప్పనిసరిగా పత్ర పూజ అనేటువంటిది విశేషంగా చేసుకోవడం అనేది మంచిది. అలాగే నివేదనలు పెడుతూ ఉన్నాం. మనం ఉండ్రాళ్ళు పెడతాం, లడ్డూలు పెడతాం, తర్వాత కుడుములు పెడుతూ ఉంటాం. ఈ పానకం, వడపప్పు, అనేక రకాలు ఇంట్లో వండుకునేటువంటి పంచభక్ష ప్రమాణాలను నివేదన పెడుతూ ఉంటాం. ఇన్ని నివేదనలు పెట్టమని భగవంతుడు ఎక్కడ అడగల, ఒక్కటే నివేదన అడిగాడు ఆయన, ఆత్మ నివేదన. అది లేకుండా మనం ఎన్ని నివేదనలు పెట్టినా వేస్టే కదా. మొట్టమొదటి అంటే నవవిధ భక్తుల్లో 9 రకాల భక్తుల్లో ఆత్మ నివేదన అనేటువంటిది చాలా ప్రమోత్కృష్టమైనటువంటి విధానం. మన మనస్సును భగవంతుడి మీద నిలపకుండా మనం దేవుడికి నైవేద్యం పెడుతున్నాము అంటే దానివల్ల ఉపయోగం లేదు. అలాగే భగవంతుడికి ఈ సీజన్లో పెట్టేటువంటి ఫుడ్ కూడా చూడండి, మనకి ఉండ్రాళ్ళు, కుడుములు ఇలాంటివి ఎక్కువ పెడుతుంటాం. అవి తొందరగా డైజెస్ట్ అవ్వవు, నిదానంగా డైజెస్ట్ అవుతుంటాయి ఈ సమయంలో. దానివల్ల కూడా మనకి ఏదైనా ఈ ఉదర సంబంధమైనటువంటి రోగాలు రాకుండా కూడా ఈ పత్రి అనేది సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో ముఖ్యంగా పూజ చేసుకోవాలి అనుకునేటువంటి వారు కానీ పందిరిలో కానీ పవిత్రత కాపాడు. చక్కగా ఆవు పెడతో ఇది చల్లండి, కల్లాపు చల్లండి, గోమూత్రం చల్లండి. వచ్చిన ప్రతి ఒక్కరికి గోమూత్రం చల్లండి. ఒక చిన్న తమలపాకు తీసుకొని, ఒక పుష్పం తీసుకొని వచ్చిన వాళ్ళకి చల్లండి. నిజంగా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ కూడా వాళ్ళ బాడీలోకి వచ్చేస్తుంది. ప్రపంచంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రాణి ఏది అంటే గోవు తప్పితే రెండోది లేదు. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ బయటకు వదిలేటువంటి ఏకైక ప్రాణి ప్రపంచంలో. అలాంటి ప్రాణి నుంచి వచ్చినటువంటి 5 ద్రవ్యాలు పరమ పవిత్రంగా ఉంటాయి. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోఘృతం, గోదధి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం. ఇవన్నీ కూడాను శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మొత్తం కలిపి కొద్దిగా ప్రాసన చేయమని చెప్తుంది, తీసుకోమని చెప్తుంది. టీటీ అని చెప్తుంటాం కదా, ప్రతి 6 నెలలకు ఒకసారి టీటీ తీసుకోమని చెప్తాం కదా. టీటీలు వద్దు, ఏమొద్దు, ఈ 5 కలిపి కొద్దిగా తీసుకుంటే మన శరీరంలో ఉండేటువంటి రోగాలన్నీ కూడా ఎలా చెప్తారు అంటే ఆ మంత్రం కూడా ఒక దూది పింజని నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుందో ఈ పంచగవ్య ప్రాసన చేయడం ద్వారా నీ పేగులకు పట్టినటువంటి రోగాలు కూడా పోతాయిరా అని చెప్తారు. ఎవరు చేయడం లేదు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి దాన్ని చక్కగా గోమూత్రం తీసుకొచ్చి అందరికీ చల్లండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వాతావరణం కూడా భక్తి పారవశ్యంతో మునిగిపోతారు ప్రతి ఒక్కరు కూడా. అక్కడ ఇంటి దగ్గర ఎలా ఉన్న వాతావరణం అక్కడ వచ్చేసరికి అక్కడ కనబడుతున్న ధూపదీప నైవేద్యాలు కావచ్చు, ఆ గోమూత్రం చల్లుతూ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక పరమ పవిత్రమైనటువంటి భావనలోకి వెళ్ళిపోతుంది తప్పనిసరిగా. మనకు ఒక అగరబత్తి వాసన తగులుతుంటేనే ఎక్కడొచ్చిందని మనం వాసన చూస్తూ ఉంటాం. అలాంటిది గోమూత్రం చల్లుతుంటే ఇంకా పరమ పవిత్రంగా మారుతూ ఉంటారు. మానసికంగా
దేహపరంగా. సో ఈ రకరకాల విన్యాసాలు వైచిత్ర ఇదంతా కాకుండా ఇలా చేస్తే ఇలా చేస్తే నిజంగా ఆత్మ నివేదన అనేది చేయాలి. సాధ్యపడుతుంది. అలాగే హోమాలు చేస్తున్నారు, హోమాలు చేసేదానికి కూడా దానికి అసలు ఒక విధానం అంటూ ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు విధానంగా దేవుడు అక్కడ ఉంటాడు. మనం స్టూల్స్ మీద కూర్చుంటాం, హోమగుండం నేల మీద పెడతాం, మనం హైట్లో ఉండి దాంట్లో వేస్తూ ఉంటారు. ఆ హోమం చేసేటువంటి విధానంలో కూడా చేయించేటువంటి వారు కరెక్ట్గా చేయించే పద్ధతి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నా వాడడం కూడా లెక్క చేయకుండా ఏదో ఇష్టం వచ్చినటువంటి ద్రవ్యాలు దాంట్లో వేసుకోవటం. హోమం ద్వారా తప్పనిసరిగా మేఘావృతం అవుతుంది, వర్షాలు మంచిగా కురుస్తాయి, బాగుంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది ప్రపంచం తప్పనిసరిగా. కానీ చేసే విధానంగా చేయాలి. దాంట్లో వేసేటువంటి పదార్థాలు కూడా అన్నీ ఒక మాట చెప్పాలంటే ప్యూర్లీ హెర్బల్ స్టీమ్. హోమము అంటే ప్యూర్ హెర్బల్ స్టీమ్. అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క వాసన మన శరీరానికి మంచిని చేస్తుంది, మన శరీరంలో ఉండేటువంటి చెమటను మొత్తం బయటికి లాగేస్తుంది, చెడుని మొత్తం మంచిని చేస్తుంది. అవన్నీ కూడాను ఎంత పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్పరతతో చేస్తే భగవంతుడు అంత తొందరగా ప్రసన్నమవుతాడు. భగవంతుడికి ప్రసాదం పెడుతున్నాం, మనం కడుపు నింపుకుంటున్నాం. చాలామంది కూడా హేళన చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని నివేదనలు పెడుతున్నారు, విగ్రహానికి అసలు విగ్రహారాధనే లేదు మాకు, మీరు విగ్రహానికి నైవేద్యం పెట్టి తింటున్నారు, అసలు అది తప్పు, విగ్రహం తింటుందా అని కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మూర్ఖులు వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనం అనుకుంటున్నప్పుడు, భావన చేస్తున్నప్పుడు, ఒక మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు భగవంతుడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత భగవంతుడు ఫిజికల్గా వచ్చి చేత్తో పట్టుకుని లడ్డూ తినడు, దృష్టి మాత్రంతోనే నివేదన ఆరగిస్తారు ఆయన. అక్కడ పెట్టినటువంటి అన్నం ఏవైతే ఉన్నాయో మన ప్రసాదాలు నైవేద్యాలు అవన్నీ కూడా దృష్టి మాత్రంతో సూక్ష్మ రూపంలో ఆయన స్వీకరిస్తారు కాబట్టి అదే ప్రసాదం అవుతుంది. తద్వారా దాంట్లో మనం చెప్పలేనంత గొప్ప ఒక శక్తి అనేది నిమిడీకృతం అవుతుంది. అలాంటి ప్రసాదాన్ని తినడం ద్వారా కూడా మనకు ఆరోగ్యం కలుగుతుంది, మనకు కడుపు నిండుతుంది. ఒకటి పాపం మనమే అనుభవించాలి, పుణ్యం మాత్రం 10 మందికి పంచాలని చెబుతారు. కాబట్టి అక్కడ ఉండే ప్రసాదాన్ని మనం ఒక్కడమే తినడం కాకుండా 10 మందికి చక్కగా పంచండి. అవి కూడా చేసేటప్పుడు ఆచారంగా మడిగా దేహశుద్ధి మనోశుద్ధితో ఇంట్లో వండండి. ఇంట్లో కూడా శుభ్రంగా చూసుకొని చక్కగా మంచిగా చూసుకొని ప్రసాదాలు వండటం, ప్రసాదాలు చేసి పెట్టడం భక్తులకి, ఇలాంటివి చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఏదో డ్రెస్ వేసుకొని ప్రసాదం వండేశాను, అది తీసుకొచ్చి దేవుడు మొహాన్ని కొట్టేస్తాను అంటే ఆయనకి ఈ మనం పెట్టేటువంటి ప్రసాదంతోనే ఆయన గతి లేకుండా పోలేదు కదా. కాబట్టి మనం పెట్టేటువంటిది భక్తితో పెడితే మంచిగా శుద్ధిగా శుచిగా పెడితే మంచిగా ఉంటుంది. ఓకే, అలా చక్కగా చెప్పారు గురువుగారు. అంటే మన వ్యూవర్స్ మరి చూస్తున్నారు కదా, సో వాళ్ళు అంటే చూసే వ్యూవర్స్లో ఎంతమంది మరి మీరు చెప్పింది పాటిస్తారో, అండ్ వ్యూవర్స్ మీరు కూడా కామెంట్ చేయండి మీరు ఏం పాటిస్తున్నారు, అండ్ గురువుగారు చెప్పిన వాటిల్లో ఈసారి మీరు ఏమైనా కొత్తగా పాటించాలనే ఆలోచన మీకు వచ్చిందా, ఒకసారి అది కూడా కామెంట్ చేయండి. అండ్ మిగతా విషయాలు కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. అయితే నవవిధ గణపతులు అన్నారు, ఇందాక మీరు 32 గణపతులు అన్నారు. సో ఇంత కనెక్టివిటీ ఉందా దీనికి? నవవిధ గణపతులు అంటే ఏంటి, మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి నవవిధ భక్తులు అనేటువంటి 9 రకాలు, 9 రకాల భక్తులు. అలాగే నవ సంఖ్యకి మన హిందూ ధర్మంలో ఒక ప్రాధాన్యత. అవును, చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత. ఎలా ఉంటుందంటే 9 టేబుల్ తీసుకుంటే మొత్తం చివరిలో మొత్తం 9 వస్తాయి. ఎక్కడ చూసుకున్నా 9 1 9, 9 2 18, 9 3 27, ఏది కలుపుకున్నా చివరిలో 9 వస్తుంది. అంటే దేవతా సంఖ్య అని చెప్పవచ్చు. అది శూన్య సంఖ్యగా కూడా చెప్తూ ఉంటారు. 9 అనేటువంటి నెంబర్ని శూన్య సంఖ్యగా కూడా చెప్తూ ఉంటారు. శూన్యము అంటే భగవంతుడు నిరాకారుడు అని చెప్పడమే. కాబట్టి 9 అనేది ప్రధానం. అలాగే 32 గణపతులు అంటే ఇది ఉపాసన విధానాలు ఉన్నాయి. 32 రకాల ఉపాసన విధానాలు కలిగి ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు చాలామంది కూడా అమ్మవారి గురించి చెప్పాలి అంటే వామాచార దక్షిణాచారాలు అని చెప్తూ ఉంటారు, 2 ఆచారాలు చెప్తుంటారు. అసలు వామాచారం మొదలైందే గణపతితో, అది ఎవరికీ తెలియదు. గణపతి అంటే ఎంతసేపటికి మనకేదో సాఫ్ట్గా చిన్నపిల్లలు ఆడుకునేటువంటి విగ్రహంలా కనబడుతుంటాడు, స్మూత్గా ఉండ్రాళ్ళు తింటాడు, సాఫ్ట్గా ఉంటాడు అనుకుంటాం. అలా కాదు, ఆయనలో ఉండేంత వామాచార స్థితి ఇంకా ఏ దేవతలు కూడా లేనంత వికృతంగా కూడా ఉంటుంది, ఇంత భయానకంగా కూడా ఉంటుంది. అలాంటి గణపతి కూడా ఉన్నాడు. ఇలానే దీంట్లో ఉపాసన చేసేటువంటి మార్గంలో అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో 32 రకాల మార్గాలు ఉన్నాయి. ఈ 32 మార్గాల్లో కూడాను సర్వసాధారణమైనటువంటి అందరికీ అందుబాటులో ఉంటూ ఏదైతే కార్యసిద్ధి కావాలో అలాంటి గణపతులు 9 మంది ఉన్నారు. వాళ్ళనే నవవిధ గణపతులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ నవవిధ గణపతులు కొంతమందికి విద్య కావచ్చు, కొంతమందికి నాట్యం కావచ్చు, కొంతమందికి శక్తి కావచ్చు, కొంతమందికి ఆరోగ్యం కావచ్చు, కొంతమందికి వేరే ఉపాసన మార్గం ద్వారా కొన్ని కార్యాలు కావచ్చు. ఇట్లా
చూసే ఇలా మనకి ఏదైనా ప్రయోజనం కలిగజేసేటువంటి విధానాల్లో నవవిధ గణపతులు అని చెప్పి 9 రకాల గణపతులు ఉన్నాయి. వాటిని మనం ఎక్కువగా ప్రధానంగా చేస్తూ ఉంటాం. అందులోనూ నవరాత్రులు కాబట్టి 9 రాత్రులు 9 రోజులు 9 గణపతుల్ని పూజ చేయడం కూడా ఒక విధానం ఉన్నది. మనం ఇప్పుడు దసరాలో కూడా అంతే చేస్తాం కదా. మొదటి రోజు బాలాత్రిపుర సుందరి, రెండో రోజు గాయత్రీదేవి, ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని పూజ చేస్తుంటాం. ఉన్నది శక్తి ఒకటే, ఇక్కడ గణపతి శక్తి ఒకటే, కానీ అవతారాలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ 9 రోజులు చేస్తున్నామా అలా ఇప్పుడున్న వినాయక చవితిలో? ఎవరు చేయటం లేదు. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే ఆ విధంగా చేయమని శాస్త్రం చెప్తోంది. ఇంకా కొంతమంది చెప్పేటువంటి లోతుగా వెళ్తే గణపతి నవరాత్రులు అనేటువంటిది మన పురాణాలు ఎక్కడ చెప్పబడలేదు. మధ్యకాలంలో ఒక మాట చెప్పంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఢిల్లీ నుంచి ప్రారంభించారు అనేటువంటిది కూడా ఒక నానుడు ఉంది. కాబట్టి మనం ఘంటాపథంగా ఈ విధంగానే చేయండి అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. చేయటం తప్పు లేదు అని చెప్పి అంతకంటే చెప్పవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇప్పుడు భగవంతుని ఒకటండి ఇక్కడ, సారీ ఫర్ ద అబ్జెక్షన్, మీరు అన్నట్టు లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో దీన్ని ప్రవేశపెట్టడం, సో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మనం మాట్లాడుకోవాలంటే ఇది ఒక వేదిక అని. రెండోది పార్వతి తను నలుగుతోటి తయారు చేసింది అని. సో ఈ ఇంటర్ కనెక్టివిటీ ఒకసారి అర్థం కాదు. ఇది ఇక్కడికి సంబంధించిందా అక్కడికి సంబంధించిందా, మరి మీరు అన్నట్టు ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇది పురాతన కాలం నుంచి గణపతి పూజ మాత్రమే, వినాయక వ్రతం, భాద్రపద శుద్ధ చవితి వినాయక పూజ, దాంతోనే అయిపోయింది. దాన్ని నవరాత్రులుగా మార్చింది కాలక్రమేపీ మార్చుకుంటూ వచ్చారు. దాని విధానం బాగుంది. హిందూ ధర్మం విరాజిల్లుతుంది దానివల్ల, కొంతమంది భక్తులు తయారవుతారు. కాబట్టి దాన్ని మనం ప్రోత్సహించడంలో తప్పు లేదు. సో ఈ నవవిధ గణపతులు ఇప్పుడు వచ్చింది కాదు, ముందుగా ఎప్పటి నుంచో 32 గణపతుల్లో అతి ప్రధానమైనటువంటి దేవతలు గణపతి స్వరూపాలను తీసుకొని నవవిధ గణపతులు చేశారు. ఇప్పుడు మన అమ్మవారు కూడాను అష్టాదశ శక్తి పీఠాలు అంటాం, కానీ చేసేది నవరాత్రులే అని. 108 శక్తి పీఠాలు కూడా ఉన్నాయని చెప్పి మనం వింటూ ఉంటాం. మరి అష్టాదశ శక్తి పీఠాలకే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అంటే వాటిలో మనం ఫిల్టర్ చేసుకుంటూ వస్తే, ఈ 32 గణపతులు ఫిల్టర్ చేసుకుంటూ వస్తే మనకి అతి ప్రాముఖ్యమైనటువంటి 9 గణపతులు ఏవైతే ఉన్నాయో అవి నవవిధ గణపతులు అనుకుంటాం. సో ఎట్లా అప్రోచ్ అవుతారు ఇప్పుడు భక్తులు కూడా ఈ నవవిధ వినాయకులను పూజించడమా? ఎట్లా దానికి మంత్రం ఉంటుందా లేకపోతే ఆకారం ఉంటుందా? ఎట్లా ఆకారము అంటే ఇప్పుడు ఒక దేవతని మనం ప్రతిష్ఠ చేస్తున్నాం, ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం, అలంకారాలు మార్చట్లేదు. అదే గణపతిలో ప్రతిరోజు ఏ గణపతిని అయితే మనం పూజ చేస్తుంటామో, ఒకరోజు బాల గణపతి, రెండో రోజు హేరంబ గణపతి, ఆ బాల గణపతి మూల మంత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేయవచ్చు. ప్రాణశక్తికే మనం పూజ చేస్తుంది, విగ్రహానికి శూన్యం. ఓ మాట చెప్పాలంటే విగ్రహానికి ప్రాణశక్తిని ఇస్తున్నాం, ప్రాణశక్తికే పూజ చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఏ రోజుకు ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటూ చక్కగా ఆ యొక్క దేవత అష్టోత్తరాన్ని, ఆ గణపతి అష్టోత్తరాన్ని పూజ చేసుకుంటూ కూడా మనం చక్కగా ఈ నవరాత్రులు చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు బాలగణపతి అని, అట్లా మరి నవవిధ గణపతులు అంటే ఏ పేర్లు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ విశిష్టత? ముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదటిగా వచ్చేటువంటిదే బాలగణపతి. ఓకే. మనం మహాగణపతి ఒక్కటి బాగా తెలుసు. ఇప్పుడు నిజంగా మాట చెప్పాలంటే వినాయక చవితి పందిరిలో కూడా మహాగణపతి ఏ నమః అని చెప్పి పూజ చేస్తున్నారు. కానీ వినాయక చవితి రోజున ఉండేటువంటి గణపతి వరసిద్ధి వినాయకుడు, ఆయన పేరు వరసిద్ధి వినాయకుడు. వరాన్ని సిద్ధిని ఇచ్చేటువంటి వినాయకుడే వరసిద్ధి వినాయకుడు. అక్కడ కూడా మనం మహాగణపతి అని చెప్తున్నాం, అలా తప్పు. ఆయన వరసిద్ధి వినాయకుడు మొదటి రోజున ఉంటాడు. అదే ఆ విగ్రహంలోనే బాలగణపతి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేసుకోవచ్చు మొదటి రోజు. రెండో రోజు వచ్చేసరికి విద్యా గణపతి. జ్ఞానం కావాలి, ప్రతి ఒక్కరికి కావాల్సిందే. భవిష్యత్ తరాలకు అందించాలన్నా, మనం జీవన విధానం జరగాలన్నా విద్య కావాలి, దాంతోపాటు మనకి విజ్ఞానం కావాలి. కాబట్టి విద్యా గణపతి రెండవ రోజు. మూడో రోజు వచ్చేసరికి లక్ష్మీ గణపతి. ఇది అందరికీ కావాలి. లక్ష్మి అంటేనే ధనం, గణపతి అంటే కార్యసిద్ధి. కాబట్టి ఈ రెండు ఉంటే ప్రపంచంలో అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఇప్పుడు చాలా చోట్ల కూడాను గృహప్రవేశాలు చేయించుకున్నప్పుడు కూడా ఒక లక్ష్మీ గణపతి హోమం చేస్తారా అని అడుగుతారు. అక్కడ చేయవలసింది అసలు వాస్తు హోమం. వాస్తు పురుషుని పూజ చేస్తున్నాం కాబట్టి వాస్తు హోమం చేస్తాం, ఒక లక్ష్మీ గణపతి హోమం చేయాలని అడుగుతారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంతసేపటికి ధనం మీద, కార్యసిద్ధి మీదనే ఉన్నది. అంటే అంత జనాలకి బాగా తెలిసినటువంటి గణపతుల్లో లక్ష్మీ గణపతి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అలాగే నాలుగో రోజు సిద్ధి గణపతి. ఏదైనా మనం అనుకున్న పని సిద్ధి పొందాలి, లేదు మంత్రం సిద్ధి పొందాలి, ఇట్లాంటి వాటికి సిద్ధి గణపతి పూజ చేయడం ద్వారా తప్పనిసరిగా మంచి త్వరితగతిన కలుగుతూ ఉంటుంది. ఇక ఐదవ రోజు నాట్య గణపతి. అందరికీ ఆనందం కలగాలి, జ్ఞానం అన్నీ వస్తున్నాయి, ఆనందం కలగాలి అంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఏమైనా సంబంధించినటువంటి లక్షణాలు మనకు కూడా వచ్చి ఉండాలి కదా. దానికోసమనే నాట్య గణపతి అనేటువంటిది ఐదో రోజు చేస్తుంటాం. ఆరో రోజు శక్తి గణపతి.
దేవుడికి పూజ చేయాలంటే కూడా మనకు శక్తి కావాలి కదా, శక్తినిచ్చేటువంటి వాడే శక్తి గణపతి కాబట్టి శక్తి గణపతికి పూజ చేస్తూ ఉంటాం. 7వ రోజు వల్లభ గణపతి. వల్లభ గణపతి అంటే నిజంగా ఈయనకి పూజ చేస్తే ఆలోచన విధానం మారిపోతుంది. ఓకే. సాత్వికమైనటువంటి లక్షణం, ఎదురు వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక లక్షణాలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి జనాలలో కీర్తి ప్రతిష్టలు తెచ్చివ్వడానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటాయి వల్లభ గణపతి. అలాగే 8వ రోజు ఆది గణపతి. మనం చాలా మంది మరి ఆది గణపతి అంటే మొదట అంటారు కదా, ఈ మధ్యలో ఎందుకు వచ్చింది అని. మొదట ఉండేది బాల గణపతి. ఈయన ఆది గణపతి. అంటే ఏదైతే మొదలు ఉంటుందో, ఏదైతే చివరు ఉంటుందో, ఎంతవరకు మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలాంటి కార్యం ఎలా చెయ్యాలో శక్తిని ఇవ్వగలిగినటువంటి గణపతి ఈ ఆది గణపతి. చిట్ట చివరిగా ఇందాక మనం చెప్పుకున్నాం వామాచార స్థితి అని, ఉచ్చిష్ట గణపతి. మనం ఉచ్చిష్టము అంటే సంస్కృతంలో ఎంగిలి అని అర్థం. ఉత్తిష్ట అంటే లేవమని, ఉచ్చిష్టము అంటే ఎంగిలి అని. దేవుడికి అంటే గణపతికి నైవేద్యం పెట్టినటువంటి పదార్థాలు మనం తింటూ ఆ ఎంగిలితో జపం చేసి ఉపాసన చేయడమే ఉచ్చిష్ట గణపతి యొక్క పరమార్థం. ఉచ్చిష్ట గణపతి ఉపాసన చేసినా పూజ చేసినా ఏమీ రాని ఒక వ్యక్తి కూడా అత్యంత అద్భుతమైనటువంటి పండితుడిగా రూపొందించబడతాడు. అలా ఉన్న వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూపించగలుగుతాను కూడా. ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆయన కంటే అమితంగా వేదపారాయణ వేద అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు, కానీ అతని మాటే వీళ్ళందరూ వినాలి. ఆయనకి ఏమీ రాదు మరలా, కేవలం ఉచ్చిష్ట గణపతి ఉపాసన మాత్రమే. అంత ఉత్కృష్టమైనటువంటి విధానం ఉచ్చిష్ట గణపతి. ఈ నవవిధ గణపతుల పూజ చేసుకుంటే చిట్ట చివరిలో ఏంటి అన్నీ వచ్చేసినాయి, కీర్తి ప్రతిష్టలు కావాలి కదా, ఆ కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటువంటి వాడే ఉచ్చిష్ట గణపతి. అలా చేయడం ద్వారా తప్పనిసరిగా గణపతి అనుగ్రహం కలుగుతుంది మనకి ఈ 9 రోజులు కూడా. ఇవి నవవిధ గణపతులు. ఇక గురువు గారు ఇప్పుడు నవవిధ గణపతుల గురించి చెప్పారు. సో ఇప్పుడు వినాయకుడికి సమర్పించే పత్రాల గురించి కూడా నేను అడుగుతాను 1 by 1. అంటే చాలామందికి ఇందాక మీరు అన్నట్లు అవి తీసుకొచ్చుకోవడం, మొత్తం గూడు నింపడం, వినాయకుడికి పెట్టేసాం అనుకోవడం జరుగుతుంది. కానీ వాటి కనీసం విలువ తెలుసుకుంటే కొంత అవగాహన, ఫస్ట్ అవగాహన తర్వాత దాని మీద ప్రేమ ఇంట్రెస్ట్ పుట్టితే అప్పుడు మళ్ళీ వినాయకుడికి సమర్పిస్తారు. సో నేను లైన్గా అడుగుతాను మళ్ళీ. సో మాచీ పత్రం అని అన్నారు. వాకుడు ఆకు అంటారు. వాకుడు చెట్టు అని చెప్పి మనకి ఎలా ఉంటుందంటే చామంతి చెట్టు లాగా ఉంటుంది, దాదాపుగా ఆకులు మొత్తం మరువం లాగా ఉంటుంది. మరువం కాదు, మరువం వేరు, దమనం వేరు. ఈ దమనం అనేటువంటి ఆకు ఏదైతే ఉంటుందో వాకుడు ఆకు అంటారు అచ్చ తెలుగులో దాన్ని. ఈ వాకుడు చెట్టు ఆకునే మనం మాచీ పత్రం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దాంట్లో అనేక రకాల రోగ నిరోధక శక్తులు ఉంటాయి. చేదుగా ఉంటుంది ఆకు తింటూ ఉంటే, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, పువ్వులాగా వస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే రోగ నిరోధక శక్తి అది కూడా. ఇది జనాలకు చాలా మందికి తెలియదు. దూర్వపత్రం అంటే ఇది అసలు నిజంగా కళ్ళ ముందు అందరికీ కనబడేటువంటిదే. దాని వాడుక భాషలో చూస్తే ఓ ఇదా అంటారు. దూర్వ బిల్వము అంటే బిల్వం, దూర్వ పత్రం కూడా కాదు, దూర్వ బిల్వం అంటుంది ఆయన అసలు. అది గరిక. గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక ద్రవ్యం. అయితే ఇక్కడ గడ్డిని కూడా మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. గడ్డి వేరు, గరిక వేరు. గడ్డికి గణుపులు ఉండవు, గరికకు మాత్రమే ఇట్లా పాకుతూ ఉంటుంది భూమి మీద, లేదా ఇట్లా నిటారుగా కూడా వస్తుంటుంది, కానీ దానికి గణుపులు ఉంటాయి. గణుపు అంటే ఇప్పుడు మరి చెరుకు మధ్య మధ్యలో ఎలా వస్తుందో అలా గణుపులు ఉంటాయి, దాన్ని మాత్రమే గరిక అంటాం. అలాంటివి తెచ్చుకొని చక్కగా నీళ్ళలో కడిగేసి చక్కగా పూజ చేసుకోవచ్చు మనం స్వామివారికి. అంటే అది గడ్డి ముదిరితే ఎలా అవుతుందో అది వేరు ఇది వేరా? గడ్డి వేరు, గరిక వేరు, అసలు కంప్లీట్ రెండు డిఫరెంట్. అపామార్గపత్రం. అపామార్గపత్రం అంటే నిజంగా ఒక మాట చెప్పాలి అంటే దీన్ని కూడా చాలా మంది గుర్తుపట్టలేరు. అపామార్గం అంటే దాని అసలు ఆ సంస్కృత పదానికి అర్థం చూడండి. ఎక్కడా మార్గం లేని చోట కూడా వెళ్ళేటువంటిది అనేటువంటిది అపామార్గం అనేటువంటి పేరు. ఎక్కడ వెళ్ళటానికి కూడా చిన్న దారి కూడా దొరకనటువంటి దాన్ని అపామార్గం అంటాం. అంటే ఎలాంటి రోగంలో అంటే బాడీలో ఉండేటువంటి ఎలాంటి శరీరంలో ఉండే అవయవాల్లో ఎంత సూక్ష్మంలో ఉండేటువంటి రోగాన్నైనా సరే అది వెళ్ళి నయం చేస్తుంది. అందుకనే దాన్ని అపామార్గం అంటారు. దాన్ని ఉత్తరేణి చెట్టు అంటారు. అది కూడా మనకు సర్వసాధారణంగా అన్ని చోట్ల కనబడుతుంటుంది. ఉత్తరేణి, ఉత్తరేణి అంటే మనకి మంచి చేసేటువంటి దాన్ని ఉత్తరేణి అంటాం మనం. అంటే మనం చెట్లలో నడుస్తున్నప్పుడు కాళ్ళకు అంటుకుంటాయి అవి పల్లేరు కాయలు. ఉత్తరేణి చెట్టు అనేది మనకి ఒక చిన్న బాదం ఆకు లాగా ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది. అది ఆయుర్వేదంలో విశేషంగా వాడబడుతూ ఉంటారు. ఉత్తరేణి అపామార్గం అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. బృహతి పత్రం. బృహతి పత్రం అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. మనం ఎలక్కాయ అని చెప్పి కొనుక్కుంటూ ఉంటాం.
చిన్న ఏలక్కాయ పెద్ద ఏలక్కాయ అని చెప్పి 2 రకాలు కొంటూ ఉంటాం. 30కి ఇస్తావా, 10కి ఇస్తావా, పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటారు చాలా మంది, చట్నీ చేసుకుంటూ ఉంటారు. నిజంగా దాని పవిత్రత తెలియదు, చాలా మంది కూడా తీసుకొచ్చేసి పూజ చేస్తారు, తీసుకెళ్ళి ఎక్కడో పక్కన వదిలేస్తారు లేదా వాళ్ళు పక్కన తీసి పడేస్తుంటారు. అలా నిజంగా ఒక మాట చెప్పాలంటే అలాంటి దాంతో పచ్చడి చేసుకుని తినడం ద్వారా మనకు ఉండేటువంటి ఈ నాసిక సంబంధమైనటువంటి రోగాలు మొత్తం కూడా పోతాయని చెప్తుంది. ఏలక్కాయ అంటాం కదా, ఆ ఏలక్కాయనే ఈ పేరుతో పిలుస్తుంటాం. దత్తూర పత్రం అంటారు అసలు దీన్ని. దత్తూరం రెండు. ఉమ్మెత్త ఆకు, మీరు చాలా ఉమ్మెత్త పూలు చూస్తుంటారు, పెద్ద పెద్ద పూలు వస్తూ ఉంటాయి మనకి, దాదాపుగా కొంచెం బ్లూ కలర్ లో వైట్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఉమ్మెత్త ఆకు అంటాం. ఆ ఉమ్మెత్త పూలు ఉమ్మెత్త ఆకుతో చేయడం ద్వారా విషపూరితమైనటువంటి ప్రయోగాలు ఏమైనా జరుగున్నా తద్వారా కూడా వెళ్ళిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తాం. ఉమ్మెత్త ఆకు అది కూడా సర్వసాధారణంగా దొరుకుతూనే ఉంటుంది. ఒక కాయ దానికి ముళ్ళు ఉంటాయి, అదే ఉమ్మెత్త కాయ అంటాం. కానీ అది పాయిజన్ అంటారు. పాయిజన్ అంటారు అంటే ఇక్కడ చూడండి, పాయిజన్ తోనే తీసేవారు కదా, ఆ టైప్ లో చూడాలి దాన్ని. సో వజ్రంతో ఎట్లాగో వస్తాము, పాయిజన్ తోనే తీసేస్తాం. అది నీళ్లలో కలవడం ద్వారా విష ప్రయోగాలు పోతాయని చెప్పి శాస్త్రం చెబుతాం. అంత విశేషమైనటువంటిది అది. తులసి గురించి మనం కొత్తగా ఎవరికి చెప్పాలి, తులసి వాడద్దంటారు కదా, వినాయక చవితి రోజు మాత్రమే వాడతాం. ఈ మిగిలిన రోజులు తులసి దళాలతో అలాగే తెల్ల పూలతో కూడా గణపతికి ఎక్కడా పూజ చేయం. మిగిలిన రోజుల్లో చేయొద్దు. ఆ ఒక్క రోజు మాత్రమే మల్లికా పుష్పాలు అంటే మన మల్లెపూలు అలాగే తెల్ల జిల్లేడు పుష్పాలతో వాడుతూ ఉంటాం. తెల్ల జిల్లేడు పుష్పాలు ఎప్పుడైనా వాడచ్చు, కానీ మిగిలిన ఏ రకమైనటువంటి తెల్ల పుష్పాలు మిగిలిన రోజుల్లో గణపతికి పూజ చేయడానికి అర్హత లేదు వాటికి. సో అంటే తెల్ల పుష్పాలైనా కానీ తులసి అయినా కానీ ఆ రోజు మాత్రమే వాడాలి. బిల్వపత్రం దాంట్లో ఉండాల్సింది అన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది కూడా మారేడాకులు తీసుకొచ్చి ఎండబెట్టుకొని చక్కగా నూరుకొని పొద్దున పౌడరు నీళ్లలో కలుపుకొని మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉన్నారు. తద్వారా షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే పైత్యానికి సంబంధించినటువంటి మనం తినకూడనటువంటి పదార్థాలు తినడం ద్వారా ఎక్కువగా పైత్యానికి కూడా ఎక్కువగా లోనవుతుంటారు. అలాంటివన్నీ కూడాను ఈ మారేడు దళం ద్వారా వెళ్ళిపోతాయి. అలాగే దరిద్రాన్ని పోగొట్టేటువంటి శక్తి కూడా మారేడు దళానికి ఉంది. అందుకని శ్రీ ఫలం అంటాం మనం మారేడు ఫలాన్ని కూడా. శ్రీ అంటే లక్ష్మి కాబట్టి. బదరీపత్రం ఇది కూడా అందరికీ తెలిసినటువంటిదే, కళ్ళ ముందు కనబడేటువంటిదే, ఎవరికి అర్థం కాదు. రేగి చెట్టు, మనం భోగి పండు కూడా పోస్తూ ఉంటాం. భోగి పండు పోయడం ద్వారా కూడా ఆరోగ్య సూత్రమే అది కూడా ఒక మాట చెప్పాలంటే. అలాంటిది దాన్ని కూడా దీంట్లో తీసుకొచ్చి మనకు చూపించారు మనకి. అంటే బదరీపత్రం పూజ చేయడం ద్వారా ఏవైతే మనకి నాలుగు చేదు తగులుతుంటుంది చూడండి, మీరు రేగి ఆకులు 2 ఆకులు నోట్లో వేసుకోండి, కొంతసేపటికి గమ్ లాగా తయారవుతుంటుంది మనకి. అంటే లోపల ఉండేటువంటి లాలాజనానికి సంబంధించినటువంటి బాధలు కావచ్చు, నోటిలో ఉండేటువంటి దుర్వాసన కావచ్చు, చేదు కావచ్చు, ఇవన్నీ కూడా తద్వారా పోతాయి అని చెప్పి ఆరోగ్య సూత్రం. కానీ ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే ఒకవేళ రేగి చెట్టు ఉన్నా దాని పక్క నుంచి వెళ్ళిపోయి ఆ షాప్ అక్కడ కింద పెట్టినవి మాత్రమే కొంటున్నారు. అదేంటో కూడా తెలియదు. పూర్వకాలంలో చక్కగా పండు కోసుకునేవాళ్ళు, ముళ్ళు గుచ్చుకుంటూ ఉండేవి, ఇట్లా చేతులకి కాళ్ళకి తగులుతూ ఉండేవి, అయినా సరే చక్కగా కోసుకొచ్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. అవి కూడా ఇప్పుడు వచ్చే రేగి పండ్లు అయితే కావు, పెద్ద పెద్ద అవి అసలు రేగి పండ్లు అంత హైబ్రిడ్ లో తీసుకొచ్చి ఏదో ప్రకృతి సిద్ధంగా పండుతున్నవి అయితే కావు కదా, అవి అంత వికృతంగా పండుతున్నటువంటి పంటలే. చూతపత్రం ఇది చాలా విశిష్టత. మామిడాకు, ఇంటికి మామిడాకు కడితే ఆక్సిజన్ మనకు లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పోతుంది. తద్వారా అందుకని మనం 16 రోజులు పండుగ చేస్తాం. తోరణం కట్టిన తర్వాత 16 రోజుల పాటు ఆ మామిడాకులో పచ్చదనం ఉంటుంది. 16వ రోజు పచ్చదనం వెళ్ళిపోతుంది కాబట్టి తీసేస్తాం మనం. అంటే దాని ద్వారా మనకు ఉండేటువంటి శ్వాస సంబంధమైనటువంటివి ఏవైతే ఉంటాయో అన్ని కూడా రోగాలు పోతాయి చక్కగా ప్రశాంతంగా. ఇది ఒకటి కొంచెం చాలా మంది ఉపయోగిస్తారు, అందరూ వాడుతూనే ఉంటారు ప్రతి చిన్న పండక్కి కూడా. కరవీరపత్రం అంటే ఇది కూడా ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటుంది. గన్నేరు చెట్టు, గన్నేరు పూలు ఉంటాయి కదా, అందరూ అంటే ఏ పూలు ఉన్నా లేకపోయినా చివరి గన్నేరు పుష్పాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు. అంత తొందరగా దొరికేటువంటి పుష్పాలు ప్రతి ఇంట్లో కూడాను చిన్న కుండీలో అయినా పెంచుకుంటూ పూలు కోసుకుంటూ ఉంటారు. గన్నేరు ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వామివారికి చాలా విశేషమైనటువంటివి. సో అంటే మళ్ళీ అది పాయిజన్స్ అనుకుంటారు కదా, దాని పాలు వండుతాయి మళ్ళీ కళ్ళల్లోకి పోతాయి. గన్నేరు ఆకు రసం ఏదైతే ఉంటుందో మనకి, ఆ పాలు ఏవైతే ఉంటాయో ఆకులు తీసుకొచ్చిన తర్వాత కడగమనే చూస్తున్నాం మనం. కడిగిన తర్వాత పూజ చేస్తే ఈ రకమైనటువంటి దోషాలు ఉండవు. మరొక పత్రం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం వాకుడాకు అని. ఇది దవనం అంటే మరువు ఏదైతే ఉంటుందో ఈ సువాసన, మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది, మానసిక ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది. ఇండ్లలో పెంచుకుంటారు కాబట్టి పెంచుకుంటూ ఉంటారు, బయట జరుగుతూ ఉంటాయి మనకి. తప్పనిసరిగా అన్ని పూలలో కూడా కలిపి కట్టుకుంటూ ఉంటారు. ఉంటే ఇంట్లో వినాయకుడికి పెట్టేసుకోవచ్చు, చక్కగా పెట్టుకోవచ్చు. సెమీపత్రం అంటే మనకి జమ్మి చెట్టు.
జమ్మి చెట్టు ఆకులు ఉంటాయి కదా, దానివల్ల కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే మనకు ఉండేటువంటి ఏ రోగాన్నైనా సరే తీసేయగలిగినటువంటి శక్తి కూడా శమీపత్రానికి ఉంటుంది. శమీపత్రం అంటే జమ్మి చెట్టు. విష్ణుక్రాంత పత్రం. ఇంకో మాట చెప్పాలంటే విష్ణుక్రాంత పత్రానికి తెలుగులో ఎక్కడ నామం లేదు, విష్ణుక్రాంత పత్రం అనే ఉంటుంది దానికి. అది ఎలా ఉంటుంది, నీలం కలరు పూలతో చిన్న చిన్న పుష్పాలు ఉంటాయి. మనకి ఎక్కువగా ఎత్తు కూడా రావు, అవి ఈ హైట్లో మాత్రమే వస్తుంటాయి. అలాంటి ఇవి ఉంటాయి, మనకు దొరుకుతుంటాయి. నీలం రంగులో ఉండు, ఆ నీలం కూడా ఎలా ఉంటుందంటే మనకి వంగపండు పువ్వు ఉంటుంది కదా, వంకాయ చెట్టుకునేటువంటి పువ్వు ఉంటుంది, ఆ రంగులో చిన్న చిన్న పుష్పాలు వస్తాయి. ఉమ్మెత్త పూలాగా చిన్న పుష్పాలాగా దొరుకుతున్నాయండి, చక్కగా దొరుకుతాయి. సింధువార పత్రం. సింధువార పత్రం అంటే ఇది కూడా చాలా, అంటే పంచబిల్వాలలో ఇది ఒక బిల్వం. మనకి పంచబిల్వం అంటే వావిలాకు అంటారు, వావిలి చెట్టు. అది కూడా ఆయుర్వేదానికి చాలా బాగా వాడతారు. ఇవన్నీ ఇంట్లో ఉండదగినటువంటి చెట్లే, మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఇంట్లో ఉండదగినటువంటి ఉంటాయి. వీటి ద్వారా వచ్చేటువంటి వాసన ఏదైతే గాలి ఉంటుందో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అశ్వత్థపత్రం. అశ్వత్థపత్రం అంటే అందరికీ తెలుసు, రావి ఆకులు. రావి ఆకు. దాని కింద కూర్చుని జపం చేసుకున్నా, పూజ చేసుకున్నా ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఎనలేని పుణ్యం లభిస్తుంది మనకి. దాని నుంచి వచ్చేటువంటి గాలి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పి సైంటిస్టులు కూడా చెప్తున్నారు. మనమే కాదు, సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్తేనే నమ్ముతారు, మనం చెప్తే నమ్మరు. దాడిమి పత్రం. దాడిమి పత్రం అంటే మనకి దానిమ్మ చెట్టు, అవి కూడా ఇళ్లలో ఉంటాయి. లేదు ఆకులు, ఇవన్నీ కూడా పత్రాలే, మన కాయలు కూడా కాదు, పత్రాలు మాత్రమే. ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకుల్లో ఔషధీయ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటివి తప్పనిసరిగా ఇంట్లో దానిమ్మ చెట్టు ఉంటే ఆ దానిమ్మ కొమ్మలు తెచ్చుకోవచ్చు, చక్కగా బ్రహ్మాండంగా. జాజి. ఇక మల్లె పువ్వు అంటాం కదా, మల్లె పువ్వుల ఆకులు, పువ్వులు కాదు అక్కడ, ఆకులు. మల్లె పువ్వు చెట్టు అది కూడా అంతే, ఆ చెట్టు ఉంటే సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడాను ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాలే ఉన్నాయి. ప్రతి ఒక్క పత్రిలో కూడాను రోగ నిరోధక శక్తులే ఉంటాయి. అర్జునపత్రం. అర్జునపత్రము అంటే మనకి మద్ది కర్ర అని చెప్పి మనకి మంచాలు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఆ మద్ది ఆకులు ఉంటాయి, పెద్ద పెద్ద రావి ఆకుల కంటే కూడా పెద్దగా ఉంటాయి అవి. వాటిలో విస్తళ్ళు కూడా కుడుతుంటారు కొంతమంది, వాటిలో భోజనం చేస్తుంటారు. తద్వారా కూడా ఆ ఆకుల్లో కుట్టుకొని అవి ఎండబెట్టుకొని వాటిలో భోజనం చేయడం ద్వారా కూడా మనకు ఆరోగ్యం ఇస్తుంది. అంటే మామూలుగా షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు, అంటే అక్కడ వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద ఆకు ఒకటి ఇస్తారు, ఇస్తారు. అవి మధ్య ఆకుతోనే తయారు చేస్తుంటారు. ఓకే. దేవదారు పత్రం. దేవదారు పత్రం అంటే ఒక మాట చెప్పండి, ఒక కలపక సంబంధించినటువంటి ఒక ఇది. ఇప్పుడు మనం టేకు ఇట్లా ఎలా ఉంటాయో, దేవదారు పత్రం అనేటువంటిది కూడా అతి ఎక్కువగా ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన టేకు చెట్లు చూడండి, కొన్ని అడుగుల 100 అడుగులు పెరుగుతూ ఉంటాయి, 70 అడుగులు 80 అడుగులు దాదాపు పెరుగుతుంటాయి. అలాగే దేవదారు పత్రం కూడాను, ఆ చెట్టు కూడాను నిటారుగా పెరుగుతుంది. ఇలానే టేకు చెట్టుకునేటువంటి ఆకులు లాగానే పెద్దగా మందంగా ఉంటాయి బాగా. అవి కూడా పూజ చేయదగినవి. గండకీ పత్రం, ఆర్కపత్రం. గండకీ పత్రము అంటే ఇది భూమి మీద పాకుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది, ఇప్పుడు మన గరిక ఉంది కదా అలానే ఉంటుంది, కానీ కొంచెం ఆకులు వెడల్పుగా ఉంటాయి. గరికకి సన్నగా ఉంటాయి మనకి, దీనికి మాత్రం కొంచెం వెడల్పుగా ఉంటాయి ఈ గండకీ పత్రానికి. ఒక మాట చెప్పాలి అంటే పూర్వకాలంలో అతి ఎక్కువగా గండకీ నది దగ్గర ఉన్నటువంటి వృక్షాలు అని చెప్పి వీటికి ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. ఇక్కడ అన్ని చోట్ల దొరుకుతున్నాయి చక్కగా. గండకీ ఆకులు. అర్కపత్రం. అర్కము అంటే జిల్లేడు. జిల్లేడు కూడా మనం చూడండి, చాలా మంది పాలు పాయిజన్ అవి ఇవని చెప్తూ ఉంటాం కదా. జిల్లేడు ఆకులు చిన్నప్పుడు ఎవరికైనా జలుబు చేసిందంటే నిప్పుల మీద కాల్చేసి ఆ రసాన్ని, ఆకుల రసాన్ని ముక్కులో పిండేవాడు. లోపల ఉండేటువంటి కఫం మొత్తం తుమ్ముల రూపంలో బయటకు వచ్చేది. టప్పి 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 అని తుమ్ములు వస్తుంటాయి. ఒక 10-20 తుమ్ములు వచ్చేస్తే లోపల ఉండేటువంటి కఫం మొత్తం పోతుంటుంది. అదే మనకి జిల్లేడు. అందుకని గణపతికి జిల్లేడు అంటే చాలా ప్రీతికరం కదా. అర్క గణపతి అంటాం, అంటే జిల్లేడు. శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు. ఆ గణపతికి అర్కము అనేటువంటిది ఎంత ప్రధానము అంటే తెల్ల జిల్లేడు చెట్టు అనేది ఇంటిలో ఆగ్నేయ మూలలో ఒక 12 సంవత్సరాలు కనుక దాన్ని పెంచుకోగలిగితే లోపల మన ప్రమేమి ఏమీ లేకుండానే ఆ చెట్టు వేరు గణపతి ఆకారం వస్తుంది. శ్వేతార్క మూలం అంటాం. ఆ మూలంలో గణపతి ఆకారం వచ్చేస్తుంది. అంత విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఒక వృక్ష జాతి గణపతికి. ఆయనకి పూజ చేస్తే సర్వసాధారణంగా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో గన్నేరైనా జిల్లేడైనా కాస్త దాన్ని శుభ్రం చేసుకుంటే జాగ్రత్త వహించేసి మనం చేసుకుంటే చాలు, మంచి విశేషంగా ఉంటుంది. ఓకే గురుగారు. అయితే మా ప్రేక్షకులకి మీరు ఒక
అంటే ఏమంటారంటే ఈ కాలం ఫాస్ట్ యూత్ కాబట్టి వాళ్ళకు కూడా ఫాస్ట్గా కోరికలు తొందరగా వస్తాయి, అవి కూడా తొందరగా తీరాలి అనండి. ఈ వినాయక చవితి సందర్భంగా మీరు అంటే మా ప్రేక్షకులకు ఏదైనా ఒక రెమెడీ, అది మంత్ర రూపంలో కావచ్చు, ఒక యాక్టివిటీ రూపంలో కానీ ఏదైనా చెప్తారా? సో దట్ వాళ్ళ కోరిక తీరడం కావచ్చు, వాళ్ళకున్న అప్పులు తీరడం కావచ్చు, వాట్ ఎవర్, రుణ బాధలు కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విదేశీ ప్రయాణాలు కావచ్చు, అన్ని విఘ్నాలకి ఈయన అధిపతి కాబట్టి ఈ విఘ్నాలన్నీ తొలగిపోయి వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరడానికి చాలా సింపుల్గా ఒక చిన్న రెమెడీ. గరిక అందరికీ దొరుకుతూనే ఉంటుంది. ప్రతి నిత్యం మనం గరికతో మాల, చక్కగా మాల కట్టుకొని గణపతికి దాంతో పాటుగా ఇలాచీలు అంటే మన యాలుకలు కొద్దిగా నీళ్ళలో తడిపితే ఒక్క 2 నిమిషాలు తడిపితే మెత్తబడిపోతాయి. చక్కగా సూది పెట్టి గుచ్చుకోవచ్చు. అవి ఒక 54 ఈ గరిక మాల. గణపతి అది మంటపమా దేవాలయమా మన ఇంట్లో చేసుకున్నటువంటి గణపతి ఎవరితో సంబంధం లేదు. ఈ 9 రోజుల పాటు ఈ గరికమాల ఇలాచీమాల స్వామివారికి సమర్పించి చిన్న బెల్లం ముక్క అక్కడ పెట్టండి. మీరు అనుకునేటువంటి సకల కార్యాలు అతి త్వరితగతిన ఈ 9 రోజుల్లో పూర్తవుతాయని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. అవ్వలేదు అంటే మళ్ళీ ముందుగానే చెప్తున్నాను, అది మనం కేవలం భక్తితో చేస్తే మాత్రమే అవుతాయి. భక్తి లేకుండా నేను ఏదో డ్యూటీ వైజ్ ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన నాకు ఇచ్చేయాలి అంటే ఇదేం అప్పు కాదు కదా, బ్యాంక్ మనకు అప్పించింది మళ్ళీ మనం తీర్చుకోవడం కాదు. కాబట్టి తప్పనిసరిగా గణపతికి భక్తితో చేయండి. అతి తొందరగా పలికేటువంటి దైవాలలో కలో చండీ వినాయక అనేటువంటి ఒక సూక్తి కూడా ఉంది. మన కలియుగంలో అతి తొందరగా పలికేటువంటి దేవతలు ఎవరున్నారు అంటే వినాయకుడు, చండీ. కాబట్టి దాంట్లో మొట్టమొదటిగా కూడా మరలా వినాయకుడినే చెప్తున్నారు. దాంతోపాటు కలౌతు కేవల భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి, భగవంతుడిని దర్శించాలి, ఆయన అనుగ్రహం మన మీద కలగాలి అంటే కేవలం భక్తి మార్గం ఒక్కటే కలియుగంలో, రెండో మార్గం లేదు. కాబట్టి ఆ భక్తి మార్గంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో గణపతి అక్కడ ఉన్నాడు అని చెప్పి నమ్మండి, తప్పనిసరిగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. దీనికి కూడాను చిన్న పిల్లవాడు ఒక గణపతిని తీసుకొచ్చాడు, పూజ చేశాడు, నాకు మంచి మార్కులు రావాలన్నాడు, రాలేదు. తర్వాత సరస్వతి దేవిని తీసుకొచ్చాడు, మార్కులు రావాలన్నాడు, రాలేదు. ఈశ్వరుని తీసుకొచ్చాడు, మరలా పూజ చేస్తున్నాడు, మార్కులు రాలేదు. ఇంకో దేవుడిని తీసుకొచ్చి పూజ చేస్తున్నాడు. ఈ దేవతలందరినీ కూడా మూట కట్టేసి అటక మీద పడేసాడు, అగరబత్తీలు తిప్పుతున్నాడు. వీడు చూశాడు, ఈ అగరబత్తీల పొగ పైకి వెళ్తుంది. అరే నేను చేస్తే పూజలు చేస్తే నాకు మార్కులు ఇవ్వలేదు, నా అగరబత్తీల వాసన మాత్రం మీరు పీలుస్తారా అని చెప్పి అటక మీద ఉన్న ఫోటోలు కిందకి నుంచి అడుగుతున్నట్ట. అప్పుడు భగవంతుడు చెప్పాడు, అరే ఇంతకాలం మేము ఉన్నామన్న సంగతి నువ్వు నమ్మలేదు, ఇప్పుడు మేము వాసన పీలుస్తున్నామన్న సంగతి నమ్ముతున్నావు. ఈ నమ్మకం మొదట్లో ఉంటే మార్పు మంచిగానే వచ్చేయిరా అని చెబుతున్నాడు. కాబట్టి మన విశ్వాసం అనేది, మన భక్తి అనేటువంటిది భగవంతుడి దగ్గర తప్పనిసరిగా ప్రదర్శింపగలిగితే భగవంతుడి అనుగ్రహం అతి త్వరితగతిన మనకు లభిస్తుంది. మనం అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ఓకే, ఇందాక మీరు అన్న దాంట్లోంచి ఒక డౌట్, అంటే గరిక యాలకుల మాల 2 సపరేట్గా చేసి పెట్టుకుంటారు, అది మొదటి రోజు చేసుకొని అట్లా 9 రోజులు ఫ్రెష్గా చేసుకుంటే 9 రోజులు అయ్యేసరికి వీళ్ళ కార్యసిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది. మళ్ళీ ఫ్రెష్గా అంటే మళ్ళీ గరిక 9 రోజులు దొరుకుతుందా లేదా? ఎందుకు దొరుకుతుంది? అయ్యో చిన్న కాలవ లేదు, ఇంటి బయట కూడా దొరుకుతూనే ఉంటుంది. మన ఇంట్లో కొంచెం ప్రదేశం ఖాళీ ఉన్నా అది కూడా దొరుకుతుంది. లేదు ఒక గరికని తీసుకొచ్చి ఒక చిన్న కుండీలో పెట్టండి, అది మొత్తం వ్యాపింపజేసుకుంటుంది. కాబట్టి దాంట్లో పెద్ద సమస్య అయితే కాదు. గరిక దొరకడం చాలా ఈజీ. అలాంటిది షాపుల్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు, అదైనా తెచ్చుకొని మాల వేయచ్చు స్వామివారికి. సో చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి ఈ వినాయక చవితి సందర్భంగా? అందరూ భక్తితో ఏదైతే మన శాస్త్రం ప్రకారం, మన ధర్మం ప్రకారం, మన పురాణాల ప్రకారం గణపతిని పూజ చేయమని చెప్తున్నారో అదేవిధంగా పూజ చేసి స్వామివారి దగ్గర ఫలితాన్ని ఆశించండి. మన ఇష్టం వచ్చినట్టుగా మనం పూజ చేయడం కాకుండా ఒక శాస్త్రసమ్మతంగామైనటువంటి పద్ధతిలో, విధానంలో పూజ చేయండి. తప్పనిసరిగా భక్తి ఎక్కడుంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు, దాంట్లో అనుమానమే లేదు. కాబట్టి విధి విధానంగా పూజ చేయండి, ప్రశాంతంగా చేయండి, భక్తితో చేయండి. ఈ చిన్న చిన్న ఏవైతే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కథలు ఉన్నాయో ఈ కథలన్నీ కూడా దూరం పెట్టండి. తప్పనిసరిగా గణపతి అనుగ్రహం కలుగుతుంది. సకల విఘ్నాలు నుంచి కూడా మీకు తప్పనిసరిగా విముక్తి కలిగి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. సుధీర్ శర్మ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఈ కాలం వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇంకా ఈజీగా సింప్లిఫైడ్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు నేషనల్ స్టాప్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వినాయక చవితికి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. సో మా తరఫున కూడా మీకు ఒక విజ్ఞప్తి. చాలామంది మనం అంటే ముఖ్యంగా మేము
దేశం కోసం ధర్మం కోసం అంటూ మనసా వాచా కర్మణ అని మేము మాట్లాడుతూ ఉంటాం. నిజానికి ధర్మం కోసం అన్నప్పుడు మన సనాతన ధర్మం అనేది వస్తుంది అక్కడ. సో మనం ఇదివరకు పాటించిన మన భారతీయ సనాతన సంస్కృతి ఇవన్నీ కూడా చాలామంది సిగ్గుపడతారు అవి పాటించడానికి. ఈ కాలం వాళ్ళు ఆధునికత అనే పేరుతోటి, టెక్నాలజీ అనే పేరుతో, గ్లోబలైజేషన్ అనే పేరుతోటి మాట్లాడుతూ మళ్ళీ మన సంస్కృతిని మనం అవలంబించాలంటే చాలామంది ముందుకు వస్తూ ఉంటారు, కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. సో అలా సిగ్గుపడాల్సిన అవసరం లేదు అనేదే ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. పెద్దలు చెప్పినట్టు మన యొక్క ధర్మము, సంస్కృతి, మన ఈ పూజా విధానాలు, ఇందాక వారు అన్నట్లుగా ఆత్మ నివేదన, ఇవన్నీ మనకు సంబంధించినవే. మనమే ప్రపంచానికి ప్రొజెక్ట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనం వాటిని పాటించుతూ, గర్వంగా పాటిస్తూ, భక్తితో పాటిస్తూ అటు దేవుడి ఆశీస్సులు పొందుదాం, భవిష్యత్తు వాళ్ళకి మనం మార్గనిర్దేశకంగా కూడా ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.